Welcome to Center for Social Dialogue. As usual, a few words about Center for Social Dialogue. So the Center for Social Dialogue stands as an open platform where you can share any of your ideas, experiences. There is virtually nothing like any restriction on your ideas to be shared here. పుస్తకాలు, రాజ్యాంగము, పాలిటిక్స్ ఏవైనా షేర్ చేసుకోవచ్చు. మేము గతంలోనూ ఇప్పుడు చెప్తున్నంతా కూడా ఏంటంటే మనకు వీ హ్యావ్ వన్ ఆర్టికల్ 19 విచ్ టాక్స్ అబౌట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఒకటి తర్వాత అరౌండ్ దట్ ఆర్టికల్ 19 దెర్ ఆర్ సో మెనీ యాక్ట్స్ డిఫైనింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో అవి కూడా దృష్టిలో పెట్టుకొని we have to make presentations here. Adokati. Then we normally try to avoid highly extreme ideas, which either extreme left or extreme right, because they don't have any conciliation. Ultimately, the idea of Center for Social Dialogue is to have some kind of conciliation, some kind of exchange of thoughts, some kind of reformation of our ideas. So, with the few words of about Center for Social Dialogue, ఇవాళ మనం యాక్చువల్గా చాలా నిన్న ఒరిజినల్ గా అనుకున్న ప్రోగ్రామ్ కి మాకు అనుకోకుండా తేడా రావడంతో నాకు బాగా ఇంకా ధైర్యంగా అప్రోచ్ కాగలిగే కొంతమంది ఉంటారు. వాళ్ళని ఐ హోప్ దట్ దే విల్ నాట్ డిసప్పాయింట్ మీ అనుకుంటాను. అలా నాకు రిసోర్స్ఫుల్ గా పర్సన్స్ గా ఉన్న వాళ్ళలో ఒకరు జొన్నలగడ్డ పతంజలి గారు. ఆయన రాత్రి బాగా లేట్ 9:30కి ఫోన్ చేసి నా రిక్వైర్మెంట్ చెప్పాను. ఇట్లా అనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఐ వాంట్ యువర్ హెల్ప్ అని. మోర్ ఓవర్ స్పెసిఫిక్ గా ఆ థాట్ రావడానికి ఇంకో కారణం ఏమిటంటే ఇవాళ రమణ మహర్షి జయంతి అని క్యాలెండర్ లో చూశాను. సరే, రమణ మహర్షి గురించి చాలా ఎక్స్టెన్సివ్ గా ఆలోచించిన వ్యక్తి, దాని గురించి చాలా గొప్ప పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి. 1 minute. పాల్ బ్రెంటన్ అని ఏ సర్చ్ అండ్ సీక్రెట్ ఇండియా అని చాలా ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ క్లాసికల్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్స్. సో ఈ పుస్తకము రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బోల్డ్ సార్లు బోల్డ్ ఎడిషన్స్ వచ్చాయి, బోల్డ్ ఇవి వచ్చాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని, ఈ పాల్ బ్రెంటన్ గారి ఇన్ సర్చ్ ఆఫ్ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి యునెస్కో ద్వారా పబ్లిష్ చేయించిన వ్యక్తి జొన్నలగడ్డ పతంజలి గారు. సో ఈ రెండు ఐడియాస్ ని దృష్టిలో ఉంచుకొని వారిని ఈ పాల్ బ్రెంటన్ గారి పుస్తకాన్ని ఇక్కడ మన ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. షార్ట్ టైం అయినా సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ వాస్ కైండ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ మై ఇన్విటేషన్ అండ్ టు డెలివర్ ఏ టాక్ ఆన్ దట్ బుక్. సో వెల్కమ్ అండి జొన్నలగడ్డ పతంజలి గారు. సార్ గురించి బ్రీఫ్ గా పరిచయం చేయాలంటే ఆయన ఎంఏ తెలుగు 1971 ఎంఏ తెలుగు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అలాగే తర్వాత కెనరా బ్యాంక్ లో సర్వీస్ చేశారు 1974 నుంచి 2011 దాకా. పుస్తకాలు చదవడము, స్పోర్ట్స్, సాంస్క్రిట్ చదవడము, ప్రచారం చేయడము రెండు ఈయన ఈ మూడు కూడా ఆయన హాబీస్. అట్లాగే వారు పాల్ బ్రెంటన్ గారి ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి యునెస్కో ద్వారా 2013లో వేశారు. ఇంకొక గొప్ప సహాయం వారు నాకు చేసింది ఏమిటంటే, నేను గాంధీ మీద రాసిన గాంధీ హోప్ అండ్ డెస్పైర్ పుస్తకాన్ని అంధకారంలో ఆశా జ్యోతి గాంధీ అని తెలుగులోకి అనువదించారు వారు. ఇది మేమే సదరన్ స్ప్రింగ్ పబ్లికేషన్స్ అని మేమే స్వయంగా వేశాము ఈ పుస్తకాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పతంజలి గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ at the shortest time available for us. And I invite you to take the mic and continue the session as you like it. There is no specific restriction, but leave about half an hour time for discussion, somewhere around 6 o'clock, 8 to 7 o'clock or something like that. Welcome, sir. Thank you. ఓకే, అందరికీ నమస్కారం అండి. నిన్న రవికుమార్ గారు అడగంగానే నేను వెంటనే చెప్పింది ఏమిటంటే, ఈ పుస్తకం మీద గురించి అయితే నేను వెంటనే మాట్లాడగలనండి, పెద్ద ఇది లేకుండానే అని చెప్పాను, ప్రిపరేషన్ లేకుండా. ఎందుకంటే నేనే ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి కాస్త దాని మీద నాకు అవగాహన. ఎప్పుడో 10 ఏళ్ళకి ఏం కదా పుస్తకం, ఇప్పటిది కాదు. బట్ అయినా కూడా సో ఈ పుస్తకం చాలా మంది చదివి ఉంటారు. ఇంగ్లీష్లో చదివారు, నాకు తెలుగులో కూడా చదివి ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ పాల్ బ్రెంటన్ అనేది యాక్చువల్గా ఒక పెన్ నేమ్. ఆయన పేరు, అసలు పేరు రాఫెల్ హర్స్ట్ అని చెప్పి ఆయన పేరు. ఈ పెద్ద మనిషి బ్రిటిష్ జాతీయుడు.
బ్రిటిష్ నుంచి నేషనాలిటీ ఉంది, అక్కడే పుట్టాడు, లండన్లో పెరిగాడు. అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా దీంట్లోకి వెళ్ళాడు. యాక్చువల్గా స్పిరిచువల్ లైను, మిస్టిసిజము వీటి మీద ఆ గ్రూపుల్లో తిరిగాడు. ఫిలసాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్లో కానీ వీటిల్లో కానీ ఇవన్నీ. సెకండ్ వరల్డ్ వార్లో, ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేశాడు. 1898 బోర్న్, 1898లో పుట్టాడు కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్లో యాక్చువల్గా పార్టిసిపేటెడ్. తర్వాత ఈ విద్య ఇవన్నీ చూసుకుంటూ ఈ లైన్లోకి వెళ్ళాడు. బాగానే స్టడీ చేశాడు. యాక్చువల్గా ఈయన ఏం చేశాడు, 1930లో ఇండియాకి వచ్చాడు విత్ ద సోల్ పర్పస్ ఏమిటి, ఇప్పటికీ కూడా నిజమైన యోగులు ఇండియాలో ఎవరన్నా మిగిలి ఉన్నారా? దట్ వాజ్ ద మెయిన్ క్వశ్చన్ అన్నమాట. రెండోది ఆయన పెట్టుకున్నది ఇదేంటంటే, హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ వన్ అన్నమాట. ఏమన్నాడు, నేను మామూలుగా ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినను, నా ప్రత్యక్షంగా నేను చూసి అనుభవిస్తేనే ఒకటి. రెండోది ఏం చెప్పాడు, ఇంకా మన దీన్ని ఏమంటారు, సైన్స్ కి నిలబడినటువంటి ప్రూఫ్ చూపించే వాళ్ళనే నేను నమ్ముతాను అన్నాడు. 2 పాయింట్లు ఆయన మనసులో ఇవి మనసులో పెట్టుకుని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి 2 సంవత్సరాల పాటు ఇండియా మొత్తం కూడా చాలా కష్టపడి తిరిగాడు. ఇన్ సెర్చ్ ఆఫ్ రియల్ గాడ్మెన్, ఆయన ఉద్దేశంలో ఎవరన్నా కనపడతారు. అయితే 1930లో వచ్చి 32 దాకా తిరిగి వెళ్ళాడు. 34లో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. అయితే ఈయన తర్వాత కూడా ఇండియాకి వచ్చాడు కొన్నిసార్లు. ఒకసారి వచ్చాక తర్వాత కూడా వచ్చాడు. ఆయన దీని గురించి కనుక చెప్పాలంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన ఈయన మైసూర్ మహారాజా గారికి గెస్ట్ గా ఉండి ఆయన దగ్గర చాలా టైం ఉన్నారు. 1940లో మైసూర్ మహారాజా కృష్ణరాజేంద్ర ఒడియార్ చేసినప్పుడు ఆయనకి ఫ్యూనరల్ దగ్గరికి కూడా అటెండ్ అయ్యాడు. ఆయన పుస్తకాల్లో ఒక పుస్తకం ఆయనకి అంకితం కూడా ఇచ్చాడు, క్వెస్ట్ ఫర్ ఓవర్ లీఫ్ అని చెప్పి ఆ పుస్తకాన్ని కూడా అంకితం కూడా ఇచ్చాడు ఆయనకి. ఈయన ఈ భారతదేశం వచ్చి 34లో ఈ తన అనుభవాలని, దీంట్లో స్పిరిచువాలిటీ అవి తక్కువ అండి. ఈ పుస్తకంలో స్పిరిచువాలిటీ కానీ ఇవి కాదు, ఇది బేసికల్ గా ఆయన చేసిన స్పిరిచువల్ యాత్ర, దాంట్లో ఎదురైన వ్యక్తులు ఆ అనుభవాలు రాశాడు. అందుకని యాత్రా కథనం ఎక్కువ, కొద్దిగా దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి అంతే తప్పితే టోటల్ స్పిరిచువల్ బుక్ కాదు. అయితే ఈయన ఏం చేశాడు, 34లో ఈ పుస్తకం పబ్లిష్ అవ్వంగానే ఒక్కసారి వెస్టర్న్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఒక రకమైన ఇది వచ్చిందనమాట. ఏది, ఈ పుస్తకం చూడంగానే ఓహో ఇట్లా ఉందా. ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోవడం వేరు, అప్పటిదాకా జరిగింది ఏంటి, మనకు ఇండియా గురించో భారతదేశంలో యోగుల గురించో వీళ్ళ గురించో చాలా మంది రాసి ఉండొచ్చు. కానీ దానికంటే కూడా తమలో ఒకడు, అది కూడా ఆథెంటిసిటీ కాస్త ఉన్నవాడు వెళ్ళాడు, అతను రాశాడు కాబట్టి దానికి వాల్యూ చాలా ఎక్కువ వచ్చి, అప్పటి నుంచి ముఖ్యంగా రమణ మహర్షి గారి గురించి చెప్పాల్సి అంటే ఎక్కువ మంది భారతదేశానికి వెస్టర్న్స్ రావడం ప్రారంభమైనటానికి కారణం ఈ పుస్తకము అని చెప్తారు. అయితే ఈయన ఇది కాకుండా తర్వాత ఇంకా పుస్తకాలు రాశాడు. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అని రాశాడు, ది సీక్రెట్ పాత్ అని రాశాడు, ఏ మెసేజ్ ఫ్రమ్ అరుణాచల అని రాశాడు, ఏ హెర్మిట్ ఇన్ ది హిమాలయాస్ అని రాశాడు. ఇట్లా రకరకాల ఇవన్నీ రాశాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఈ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అని, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. ఈయన ఏం చేశాడు, వెరీ క్లియర్ అని చెప్పాను కదా మాట. దీంట్లో అతను మొదటి దీంట్లోనే క్లియర్ గా చెప్తాడనమాట. ఏమిటి, నేను ఇదిగో ఈ ఉద్దేశం పాఠకులకి మనవి, దాని ఫస్ట్ ఇదే మొదలెట్టింది పాఠకులకి మనవి. ఏమంటాడు, భారతదేశంలో యోగులు అనేవాళ్ళు ఉన్నారని నేను వింటూ ఉన్నాను, అర్థమై వాళ్ళని వెతుక్కుంటూ నేను వస్తున్నాను. అందుకని దీని ఏమంటారు, మొదటి సెంటెన్సే ఏం చెప్తాడు, సంచలనాలకు నిలయమైనటువంటి అద్భుత గ్రంథం లాంటిది భారతీయ జీవితం. ఆ జీవిత గ్రంథంలోని కొన్ని నిగూఢమైన అధ్యాయాలని పాశ్చాత్య పాఠకులకు విడమర్చి చెప్పడం నా ఉద్దేశం. అది ఆయన ఫస్ట్ సెంటెన్స్. అయితే వాళ్ళల్లో ఈ యోగులు అనే వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయా, వాళ్ళకు ఉన్నటువంటి
మానసిక అద్భుతమైన శక్తుల గురించి ఇంకేమన్నా మనం సైన్స్కి నిలిచే ఉదాహరణలు ఏమన్నా చూడగలమా, అనుభవాలను చూడగలమా? ఇది అందుకని చెప్పి ఆయన ఏమంటాడు, ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించే లక్ష్యంతో సాగిన నా సుదీర్ఘ భారతదేశ యాత్రానుభవాల సంక్షిప్త కథనం ఇది. ఆ రకంగా ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నేను ఎంతో కష్టపడ్డానని చెప్పాడు. ఆయన వచ్చి ఇచ్చేసి ఎందుకు ఇంతకు ముందు కూడా అంతకుముందు ఫారినర్స్ చాలా మంది వచ్చారు ఇండియాకు, ముందు 100 ఏళ్ల నుంచి వస్తున్నారు. కానీ వచ్చిన తేడా ఏంటంటే, ఆ వచ్చిన వాళ్ళందరూ ఏ హిస్టారికల్ ప్లేసెస్ ఏవేవో చూసి వెళ్తున్నారు తప్పితే నాలాగా దీని మీద దృష్టి పెట్టుకుని ఇదే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు కాదు. ఒకటి. రెండోది, ఈ యోగులు అనే వాళ్ళు ఎక్కడుంటారు? భారతదేశంలో సమాజంలో కంటే కూడా దూరంగా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నార్మల్ వెస్టర్న్ ట్రావెలర్స్ కి అభిజాత్యం అంటారు. అంటే నేను ఇంగ్లీష్ వాడిని, నేను సుపీరియర్ అనే ఉద్దేశం ఒకటి అడ్డం పడుతూ ఉంటుంది. ఆ తెరని భేజించగలిగినప్పుడు మాత్రమే వెళ్ళగలరు. అందుకని నేను అది చేశాను అంటారు. అందుకని చెప్పి మూడోది ఏమిటి, మొదలెట్టే వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో ఏముందిలే, ఏమీ లేదు, అన్బిలీవబుల్, ఊరికే కథనాలు చెప్తుంటారు అనే ఉద్దేశంతోనే మొదలెట్టారు. నేను అట్లా కాకుండా బ్యాలెన్స్డ్ మైండ్తో వచ్చాను. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఐ విల్ యాక్సెప్ట్, ఇఫ్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఐ విల్ యాక్సెప్ట్, అదర్వైజ్ ఐ విల్ రిజెక్ట్. కాబట్టి ఐ కేమ్ విత్ ఎ వెరీ ఓపెన్ మైండ్ అని ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకని చెప్పి ఆయన ఏం చెప్తాడు, ఇది చేయటానికి ఇక్కడికి వచ్చి ఆయన చేసిన ఇదన్నమాట, ఇక్కడికి వచ్చినాగానే నా ఆభిజాత్యాన్ని పక్కన పెట్టాను, అట్లాగే భారతీయుల కష్టాలని సమస్యలని అర్థం చేసుకున్నాను, వర్గ వర్ణ తారతమ్యాలు లేకుండా వ్యక్తిత్వాలకే విలువ ఇచ్చాను, అన్నిటికీ అంటే మించి సత్యాన్వేషణే పరమధ్యేయంగా పెట్టుకుని శాస్త్రీయ నిరూపణకి నిలిచిన ప్రతి సత్యాన్ని ధైర్యంగా స్వీకరించాను. అది అందుకని చెప్పి ఈయన చాలా క్లియర్ ప్రణాళికతో వచ్చాడనమాట. రెండోది ఏం చేశాడు, హీ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ కమింగ్ టు ఇండియా ఓన్లీ. 1930లో వచ్చాడంటే 1898 బోర్న్ కాబట్టి 32 years. అప్పటికి వెస్టర్న్ ఫిలాసఫీ చదివాడు, ఈస్టర్న్ ఫిలాసఫీ చదివాడు, మంచి గ్రంథాలు వాటిలో ఉండే వ్యాఖ్యానాలు ఇంగ్లీష్లో అన్ని చదివి ఉన్నాడు. కాబట్టి వీటి మీద అవగాహనతో వచ్చాడనమాట. అయితే ఇది దీంట్లో ఎందుకంటే దీంట్లో మొదటి అధ్యాయం ఎప్పుడు, ఈ పుస్తకం ఇండియా వచ్చి 2 సంవత్సరాలు ఉన్నది, పుస్తకం రాశాక మొదటి అధ్యాయం కాబట్టి అప్పటికి ఆయన అభిప్రాయాలు భారతదేశం గురించి మారినాయి అన్నమాట. వచ్చేటప్పుడు ఏమొచ్చాడు, ఉంటే ఏమన్నా ఉన్నారా లేదా అనే సందేహంతో వచ్చాడు. కానీ వచ్చేటప్పటికి ఆయన కలిగినటువంటి అనుభవాల వల్ల ఆయన నమ్మాడు అన్నమాట ఇక్కడ ఉన్నదాన్ని. అందుకని చెప్పి ఇక్కడికి ఏమంటాడు, 2-3 పాయింట్లు చెప్పి నేను దీంట్లోకి వెళ్తాను. ఏమంటాడు, మన అంటే వెస్టర్న్, మన విశ్వవిద్యాలయాలలో బోధించని కొత్త జ్ఞానాన్ని అందించే యోగుల దర్శనం కోసం త్వరలోనే కొత్త తరం పాశ్చాత్య యాత్రికులు భారతదేశానికి రావడం ప్రారంభిస్తారని నా నమ్మకం. ఇది ఎప్పుడు రాస్తున్నాడు, ఆయన వచ్చి ఆయన అనుభవించి ఆయన పుస్తకంలో మొదటి రాసింది అనమాట. అంటే హీ హెస్ గాట్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇక్కడ ఉన్నది ఆ ఉన్న దానికోసము వెస్టర్న్ ఓన్లీ దీనికోసమే, ఏది కోటలు చూడటానికి ఇవి చూడటానికి కాదు, ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి అనదర్ జనరేషన్ ఆఫ్ న్యూ వెస్టర్న్ ట్రావెలర్స్ విల్ స్టార్ట్ అని చెప్పాడు. ఇప్పుడు 1934లో. అట్లాగే యోగ శాస్త్రం గురించి ఆయన చాలా మందితో డిస్కస్ చేశాడు. దాని గురించి ఏం చెప్పాడంటే, ఈ ప్రపంచానికి మహోపకారం చేసిన పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం లాగానే, అంటే వెస్టర్న్ సైన్స్ లాగానే, మానవాళికి మహోపకారం చేయగలిగిన యోగ శాస్త్రం అనే ఒక విశిష్ట విజ్ఞానము సంస్కృతి ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది. ఇది సెకండ్ అసర్షన్ అన్నమాట. అయితే ఇంకేం చెప్పాడు, మూడోది, పాశ్చాత్య దేశాలలో యూరోప్ లోనే ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ అందరూ కూడా ప్రాచ్య దేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు ఉపయోగపడే విషయం ఏమీ లేదంటూ ప్రచారం చేస్తూ భారతీయుల సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి యూరోపియన్ పండితులు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. అది ఇంకొకటి క్లియర్ కట్ గా చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇంకొకటి చెప్పాడు, ఆయన వచ్చేటప్పుడు ఏం చేశాడు,
నా దగ్గర సైన్స్ అనేటటువంటి ఒక మెజరింగ్ రాడ్ ఉంది, నేను ప్రతిదాన్ని మెజర్ చేయగలను అనుకున్నాడు. వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఆయన గ్రహించింది ఏమిటంటే, ఈ ఆధ్యాత్మిక విషయాలపైన నాకు కుదిరిన నమ్మకం వాదాల వల్ల కాదు, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవటం వల్ల. ఈ అనుభూతి అనేది ఏంటి? దట్ ఈస్ బియాండ్ సైన్స్. ఆయన ఏదైతే సైన్స్ మెజరింగ్ రాడ్తో పెట్టి శాస్త్రానికి నిలబడే, సైన్స్కి నిలబడేటటువంటిది ఉందా ఉందా అని అనుకుంటూ ప్రశ్నలు వేసుకుంటూ వచ్చాడో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఏమంటాడు? నేను అద్భుతమైన అనుభూతి ద్వారా దీన్ని నమ్ముతున్నాను ఇప్పుడు అన్నాడు అన్నమాట. అది అంటే అటువంటి యోగీశ్వరుల ఉనికి వల్లే పాశ్చాత్య దేశాల్లోని వివేకవంతులు ప్రస్తుత భారతదేశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత రాజకీయ ఆందోళన అంటే 1930 కాబట్టి అప్పటి రాజకీయ ఆందోళన మధ్య కూడా మన దృష్టికి రాని రహస్య భారతంలో గొప్ప ఆధ్యాత్మిక జీవితం ఇంకా మిగిలి ఉంది. ఇవన్నీ కూడా అంతేకాదు, చివరికి ఇంగ్లాండ్లోని ఓ పల్లెటూరులో కూర్చుని నా రాతలన్నిటికీ గ్రంథరూపం ఇస్తుంటే ఈ ఘటనలన్నీ నాకే నమ్మశక్యంగా లేవు. ఇటువంటి సంఘటనలని సంశయాత్మకులైన, ఎందుకంటే వెస్టర్న్స్ ప్రతిదీ డౌట్ చేస్తూ ఉంటారు అనే ఉద్దేశం, సంశయాత్మకులైన నా పాఠకులను ముందు ఉంచడానికి నాకు ధైర్యం చాలటం లేదు, అయినా కూడా సత్యనిష్ట కొద్దీ నేను రాస్తున్నాను అన్నాడు అన్నమాట. అది. సో ఇప్పుడు వచ్చినప్పుడు మనసు ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంది మనకు తెలుసు. ఈ మధ్యలో ఉన్నది ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారం. అయితే ఏమంటాడు ఈయన? చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే పాఠం చెబుతూ ఉంటే, టీచర్ పాఠం చెబుతుంటే ఆయనకి ఎంతసేపు భారతదేశము, ఇండియాకి వెళ్ళాలి, ఎందుకంటే ఒక ఫిక్షనల్ ల్యాండ్ అని అనమాట. ఆయన మనసులో చిన్నప్పటికే పట్టింది. క్లాసులో 10వ క్లాసు 8వ క్లాసులో ఉండగా టీచర్ చెప్తుంటే కూడా ఈయన అదే ఊహించుకుంటూ ఉండేవాడు. అంతేకాదు పక్కింటి కుర్రాన్ని ఒకటి పెట్టుకుని ఇద్దరం కలిసి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా భారతదేశం వెళ్ళిపోదాం, పారిపోదాము అని చెప్పి ప్లాన్ చేసుకుని దానికి కావాల్సిన డబ్బులు మిగతావన్నీ సమకూర్చుకుని రేపు బయలుదేరతాం అనంగా ఆ రెండో పిల్లవాడి ఇంట్లో తెలిసిపోయి వీళ్ళందరినీ ఆపేశారు. అది ఆయన బాల్యంలో జరిగిన సంఘటన. అయితే అటువంటి ఆయన ఒక రోజున లండన్లో అట్లాంటిస్ అని చెప్పి ఒక బుక్ షాప్ ఉంది. దట్ ఈస్ ఫేమస్ ఫర్ స్పిరిచువల్ అండ్ అకల్ట్ బుక్స్ అని చెప్పి ఆ పుస్తకం షాప్ ఈయన రెగ్యులర్గా వెళ్ళేవాడు. అక్కడికి వెళ్తే ఆ పుస్తకం షాప్ ఓనర్ ఉంటాడు. ఆయనకి కాస్త తెలిసిన దానికంటే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఒక పుస్తకం గురించి, పునర్జన్మ గురించి ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళు పక్క నుంచి ఒక భారతీయుడు, వెస్ట్రన్ డ్రెస్ లో ఉన్న భారతీయుడు, మెజెస్టిక్ లుకింగ్ జెంటిల్మన్ వచ్చి ఏం చెప్తాడు? మీరు మాట్లాడుకుంటున్నారే ఈ పునర్జన్మ ఇదంతా ఏదో వెస్ట్రన్ ఇది అని చెప్పి, కాదు, దాని మూలాలు భారతదేశంలో ఉన్నాయి అన్న. అంటే ఆ షాప్ ఓనర్ ఆయనతో వాదానికి దిగుతాడు. ఆయన అంతకంటే గట్టిగా ఆయన్ని వాదించి ఆపేస్తాడనమాట. అంటే ఎదురుగా కూర్చొని చూస్తున్నాడు ఇతను, పాల్ బ్రంటన్. ఇతనికి ఏమనిపించింది? ఓహో, అతను చెప్తున్నదే కరెక్ట్, భారతీయుడు చెప్తున్నదే కరెక్ట్, ఎంత గట్టిగా చెప్పాడు, బాగా చెప్పాడని. ఆయన భారతీయుడు వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ వన్ కన్వర్జేషన్ యూ కెన్ కమ్ టు మీ అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయనతో చాలా రోజులు ఆయన దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళి చాలాసార్లు సిట్టింగ్లు అవుతుంటే అక్కడ ఈయనకి ఇంకా ఆసక్తికరమైన విషయాలు చాలా తెలిసింది. ఏమిటి? ఆయన ఏమంటాడు? ఈయన అడుగుతాడు, మీ గురువు గారు ఒక యోగేనా అని. కాదు, ఆయన అంతకంటే కూడా గొప్పవాడు, ఆయన ఋషి అంటాడు. సో ఈయనకి అప్పటికే యోగుల గురించి కాస్త ఐడియా ఉంది. ఇదేమిటి ఇంకా అంతకంటే కూడా గొప్ప వాళ్ళు ఉన్నారంటున్నాడు అని చెప్పి ఆయనకి సందేహం వస్తుంది అనమాట. అందుకని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఇంకా వివరంగా చెప్తాడు. చెప్పి చివరికి ఏమంటాడంటే ఆయన ఒకటే అంటాడు, ఈసారి మీరు ఇండియా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి, నేను కూడా మీతో పాటు తిరిగి అక్కడ మీ గురువు గారిని అట్లాంటి వాళ్ళని కలుస్తాను. ఆయన వద్దు, నీ అంతటా నువ్వే వెళ్ళు, నీ అనుభవాలని నువ్వే వెతుక్కో, నీ గురువును కూడా నువ్వే వెతుక్కో అంటాడు. అంటే చివరికి ఆ ఫైనల్ పార్టింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చెప్తాడు, ఆయన చెప్తాడట, నువ్వు అసలు ఈ జర్నలిస్టు లాయకులకు రావాల్సిన వాడికి కాదు, ఈ వృత్తిని ఎందుకు అనుకున్నావు? నువ్వు ఒక యూనివర్సిటీలో చేరి
ఏదో రీసెర్చ్ స్కాలర్ గా ఉండాలి, జర్నలిస్ట్ ఎందుకు వచ్చావని చెప్పి నువ్వు భారతదేశంలోని యోగుల వద్దకి, టిబెట్ లోని లామాల వద్దకి, జపాన్ లోని జన్ సాధువుల వద్దకి వెళ్ళి తరువాత వారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రాస్తూ గడుపుతావన్నారు. అంటే ఇది ఫ్యూచర్ టెల్లింగ్, రాబోయే రోజుల్లో నువ్వేం చేయబోతావని ఒక హింట్ ఇచ్చాడు ఇక్కడ. ఈ పుస్తకం అంతా చూస్తే ఇటువంటి హింట్స్ ఆయనకి 4-5 దగ్గర నుంచి వచ్చినాయి. అంటే ఇదేదో ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు, సంథింగ్ బియాండ్ దట్ అనేటటువంటి చెప్పడానికి ఇది చెప్తున్నాం అనమాట. ఇది మొదటి ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు, అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, ఒకసారి ఇండియాకి బయలుదేరి వచ్చాడు 1930లో బయలుదేరి వచ్చి హోటల్లో దిగాడు, మెజెస్టిక్ హోటల్లో దిగితే అక్కడే ఇండియాలో దిగిన మొదటి అనుభవమే ఆయనకి నమ్మలేనంత అనుభవం కలిగింది. ఏమిటి అంటే ఆయన ఉన్న హోటల్లోనే ఇంకో రూమ్ లో ఒక ఈజిప్షియన్ ఉన్నాడు. ఆయన గురించి అందరూ హోటల్లో వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. గొప్పగా చెప్పుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు, ఓహో వీళ్ళని ఆయన ఎట్లా కొట్ట వెళ్ళి వాళ్ళని కలుస్తాడు. కలిస్తే మీరు నాకేమన్నా చూపించగలరా ప్రూఫ్ అంటే, ఒక ప్రూఫ్ ఏం చెప్తాడు, సరే అయితే చూడు, ఒక కాగితం పెన్సిల్ ఇస్తాడు, నువ్వు ఏదైనా సరే నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ రాయి అక్కడ అంటాడు. తను క్వశ్చన్ రాస్తాడు, పెన్సిల్తో రాసి అక్కడ పెడతాడు. పెడితే ఆయన కాసేపు ఆలోచించి, దూరంగా ఉంటారు ఇద్దరు, దగ్గరగా ఉండరు, చూసేంత దగ్గర కూడా ఉండదు, అది క్లియర్ ఈయన ఎన్షూర్ చేసుకున్నాడు ముందరే, ఎందుకంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అయితే ఆయన కాసేపు చూసి, నువ్వు రాసిన ప్రశ్న 4 సంవత్సరాల కిందట నేను ఏ నగరంలో ఉన్నాను, నిజంగా ఆయన రాసింది అదే. అంతేకాదు ఆయన చెప్తాడు, నువ్వు ఇప్పుడు పేపర్ తెరిచి చూడు, నీకు సమాధానం కూడా దొరుకుతుందంట. ఈయన పేపర్ తెరిచి చూస్తే ఎవరు రాశారో తెలియదు, అదే పేపర్లో, ఈయన చేతిలో ఉన్న పేపర్లో దీనికి ఆన్సర్ కూడా రాసి ఉంటుంది. సో హీ వాస్ టోటల్లీ అవుట్ ఆఫ్ దిస్ వన్ అనమాట. అరే ఇదేమిటి అండి, ఇంకొక ప్రశ్న అడుగుతాడు, అది కూడా చెప్తాడు ఆయన. నేను ఇది వరకు ఎడిట్ చేసిన జర్నల్ పేరేంటి, అది కూడా కరెక్ట్ ఆన్సర్ రాసి వస్తుంది. అక్కడితో ఈయనకి ఇక మొదటి అనుభవంలోనే, నాయనా నేను ఇన్నాళ్ళ నుంచి ఏదో చేద్దామని అనుకున్నది వేరు, రియల్లీ దేర్ ఈస్ సంథింగ్ హియర్. ఓకే, ఇది మొదలు. అంటే ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి, చాలా మందితో. అవన్నీ నేను డీటెయిల్గా వెళ్ళను, మనకి కాన్సన్ట్రేషన్ వల్ల ఇది ఉంది కాబట్టి. ఒకటి ఈజిప్ట్, రెండోది ఏం చేశాడు, బొంబాయిలో ఈయన అనుభవం అయిపోయాక ఇక్కడికి వచ్చేటప్పటికే మెహర్ బాబా భారతదేశంలో అప్పటికే పేరు ఉంది, వెస్టర్న్ లో కూడా పేరు ఉంది ఆయన. అందుకని బొంబాయికి కరెస్పాండెంట్ చేసి ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచుకున్నాడు కాబట్టి మెహర్ బాబా దగ్గర చూడటానికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే, ఆయన బొంబాయి దగ్గరలో అహ్మద్ నగర్ ఉంది, అహ్మద్ నగర్ పక్కన 7 మైళ్ళ దూరంలో ఆయన ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ శిష్యులు వస్తారు బొంబాయి వచ్చి ఈయన తీసుకెళ్తారు. కానీ ఎందుకో ఆయన దీన్ని బట్టి ఇంప్రెస్ కాలేదు, ఈ పుస్తకంలో ఉన్న దీని ప్రకారం. ఓకే, కారణాలు అవన్నీ పక్కన పెడదాం. సో ఇంప్రెస్ కాలేదు. ఏమంటాడు ఆయన అంటే, ఆయన ఏమంటాడంటే, నేను ఒక ముక్తి ప్రదాతని, అంటే మౌనంలో ఉంటారు ఆయన, తెలుసు కదా అందరికీ, మౌనంలో ఉండే కమ్యూనికేట్ చేస్తారు అన్నమాట. బట్ ఈ వాజ్ నాట్ కన్విన్స్డ్ అట్ దట్ టైం. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. వస్తే, నువ్వు మళ్ళీ ఇక్కడ కాదు, నాసిక్లో మాది ఇంకొక పెద్ద ఆశ్రమం ఉంది, అక్కడికి రమ్మంటాడు. సరే అని చెప్తాడు అన్నమాట. నెక్స్ట్ ఈ మూవ్ టు మెడ్రాస్లో అడయార్లో ఒక బ్రహ్మ అని ఒక యంగ్స్టర్ని కలుస్తాడు. యంగ్స్టర్ అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న యోగిని కలుస్తాడు. అతను కూడా ముందర ఏం మాట్లాడు, మెల్లిగా అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అతని దగ్గర యోగ శాస్త్రం గురించి ఇతనికి చాలా డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. యోగ శాస్త్రం అంటే ఏంటి, ఆసనాలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా డెవలప్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటాడు. అక్కడ అతను ప్రూఫ్ చూపిస్తాడు. దేనికి, ఒకటి హృదయ స్పందన, గుండెని ఇది చేయటం. రెండోది రక్త ప్రసరణ, నాడి ఆపేయటం. ఇవన్నీ నేను చేయగలంటే ముందు నమ్మడు ఇతను, వాట్ హీ షోస్ అనమాట. మూడోది శ్వాసక్రియ ఆపేయటం. ఇవన్నీ కూడా చేసి చూపించేటప్పటికీ ఈయనకి ఓహో యోగ శాస్త్రంలో ఇంత ఇది ఉందా. ఆ తర్వాత నెక్స్ట్ ఈ మూవ్స్ టు మెడ్రాస్లోనే ఇంకొక యోగి దగ్గరికి వెళ్తాడు, మౌన యోగి అని.
ఆయన దగ్గర కూడా ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇది చేస్తే వస్తుంది. ఆయన ఏం చెప్తాడు చివరికి, ఆ మౌన యోగి దగ్గర ఆయన ఏమి మౌనంగా ఉంటాడు కాబట్టి ఏమీ చెయ్యడు. ఏం చెప్తాడు, ఒకటే ఒక మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, నువ్వు భారతదేశంలో నుంచి సంపూర్ణమైనటువంటి తృప్తితోనే ఇంటికి తిరిగి వెళ్తావు, నువ్వు కోరుకున్నది లభిస్తుంది అని చెప్తాడు ఈ మౌన యోగి. ఇంతకు ముందు చెప్పిన యోగ శాస్త్రం నేర్చుకున్న ఈ బ్రహ్మ అనే ఆయన దగ్గర ఉంటే, ఒకరోజు ఆ బ్రహ్మ చెప్తాడు ఇతనితో, మా గురువు గారు ఆయన 400 ఏళ్ళు బతికిన వాడు అనమాట. ఫిజికల్ కి ప్రూఫ్లు కూడా చూపిస్తాడు అతను. చూపించి ఆయన 400 ఏళ్ళు బతికాడు, నిన్న రాత్రి మా గురువు కనిపించాడు నాకు, నీ ఫ్రెండ్ ఉన్నాడే ఆ యూరోపియన్ దొర, ఆయన చాలా జ్ఞానతృష్టి ఎక్కువగా ఉంది, అతడు పూర్వజన్మలో మన మధ్య ఉండేవాడు, అప్పుడు యోగశాస్త్రం నేర్చుకున్నాడు అని చెప్పి చెబుతూ, త్వరలోనే అతడు ఒక సద్గురువుని కలుసుకుంటాడని అతనికి ధైర్యం చెప్పు, ఆ తర్వాత అతని అంధకారం పూర్తిగా తొలగిపోతుంది, అందుకని ఇది జరిగే వరకు అతడు ఈ దేశం వదిలి వెళ్ళడు, వట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని అతనికి రాసి పెట్టింది అంట. ఇది రెండో ఇది అనమాట, క్లియర్ కట్ మెసేజ్. మౌన యోగి దగ్గర మూడో మెసేజ్ వస్తుంది. అట్లాగే అయిపోయాక అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఈ మౌన యోగి దగ్గర నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి, నీకు కావాల్సిన సమాధానం మా గురువు గారి దగ్గర దొరుకుతుందంట. మీ గురుగారు, నేను మా మౌనయోగి సమక్షంలో కూర్చొని మాట్లాడుతుంటే పక్క నుంచి చెవులో వాడు అంటారు, ఎందుకంటే ఈయన ప్రశ్నలు అడుగుతున్నా నేను చెప్పడం లేదు, ఈయన వచ్చిన ఆయన పక్క చెప్తాడు. ఈయన అప్పుడు విసుక్కుంటాడు. తర్వాత బయటకు వచ్చాక అతను వదిలిపెట్టకుండా, నువ్వేదో కోరుకుంటున్నావో అది మా గురువు గారి దగ్గర దొరుకుతుంది అంటాడు. ఎవరు గురువు అంటే, ఫలానా చోట ఉన్నారు దక్షిణ భారతదేశంలో ఒక చోట, ఏం చెప్పడు, దక్షిణ భారతదేశంలో ఒక చోట ఉన్నాడనే చెప్తాడు. అయితే నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఆల్రెడీ సౌత్ ఇండియా నాకు చూడటం అయిపోయింది, నేను నార్త్ ఈస్ట్కి వెళ్తున్నాను అని చెప్తాడు. కాదు నువ్వు రావాల్సిందే అంటాడు. కాదంటాడు. సరే నేను రేపు రాత్రి మీ ఇంటికి వస్తున్నాను, మనం కలిసి వెళ్తున్నాం అంటాడు ఆయన అని వెళ్ళిపోతాడు. అతను ఇతను ఇప్పివాడని పిచ్చివాడు అనుకుని వదిలేస్తాడు. వదిలేసి ఈ మౌన ఆశాంత నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు తమిళ్ ఫ్రెండ్ కనపడతాడు. ఎవరు? సుబ్రహ్మణ్య అతని పేరు. ఆ సుబ్రహ్మణ్య ఏం చెప్తాడు, నువ్వు ఇదివరకు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, కాబట్టి నేను చెప్తున్నాను, రేపు పొద్దున మాకు సౌత్ ఇండియా మొత్తానికి గొప్ప గురువు గారైనటువంటి, అంటే ఆయన చెప్పేది కంచి పరమాచార్య గురించి, ఆయన చెంగల్పట్టు వస్తున్నాడు దగ్గరలోనే, నేను వెళ్తున్నాను, వస్తానంటే తీసుకెళ్తానంట. సరే వెళ్తారు. అక్కడ ఈ వాజ్ ఇంప్రెస్డ్ బై కంచి పరమాచార్య, మీ శిష్యుడిగా చేరతానని అడిగితే ఆయన, కాదు నాకు టైం ఉండదు, బట్ నీకు గురువు కావాలని వాళ్ళు ఉన్నారు ఫలానా చోట సౌత్ ఇండియాలో, ఫలానా చోట. ఆయన అందరూ మహర్షి అంటారు. పేరు కూడా చెప్పడు, ఏ ఊరో కూడా చెప్పడు, ఆయన అందరూ మహర్షి అంటారు. ఆయన అన్న మరుక్షణమే ఈయనకి మైండ్లో ఆ సుబ్రహ్మణ్య అతను కనపడి పిలుస్తూ ఉంటాడు అనమాట. ఓహో ఇదే అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇవన్నీ అనుభవాలన్నీ చాలా ఉన్నాయి. బట్ సంభాషణ కంచి పరమాచార్యతో మాట్లాడిన ఫస్ట్ వెస్ట్రన్ జర్నలిస్ట్ ఈయనే. సో ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 12 అవుతుంది. చెంగల్పట్టు నుంచి 12ంటికి వరండా ఎక్కుతుంటే అక్కడ సుబ్రహ్మణ్యం పడుకుని ఉంటాడు. ఏంటి అంటే, నేను వస్తానని చెప్పా కదా, మనం వెళ్తున్నాం కదా అంటాడు. ఈయన సంతోషంగా, ఎస్ వీఆర్ గోయింగ్ టుగెదర్ అంటాడు. ఆ విధంగా రమణ మహర్షి దగ్గరికి ఈ పాల్ బ్రంటన్ రావడం తటస్థించింది. ఇది అన్నమాట పూర్వరంగం. అయితే చాలా ఉన్నాయి, అవన్నీ నేను సమయాభావం వల్ల నేను అవన్నీ చేయలేను. ఈ సుబ్రహ్మణ్యం కూడా ఏం చెప్తాడో తెలిసిన, మొదటిసారి కలిసినప్పుడే చెప్తాడు, నువ్వేంటి ఎందుకు ఇంత బలవంతం పెడుతున్నావు అంటాడు. ఎవరు? కంచి పరమాచార్య వెళ్ళక ముందరే మొదటిసారి సుబ్రహ్మణ్యం కలిసినప్పుడే మౌనయోగి దగ్గర. అంటే నేను నిజంగా చెప్తున్నాను, మా గురువు గారు లాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు, ఆయనని మీరు కరవాలని నా కోరిక అంటాడు. ఎందుకంటాడు? ఆయనే నాకు మీ వద్దకి దారి చూపించాడు కాబట్టి, ఆయన శక్తి వల్లే
మీరు భారతదేశం వైపు ఆకర్షించబడ్డారు అని చెప్తాడనమాట. ఓహో, ఆయన మరి నన్ను తీసుకెళ్తాడా, యాక్సెప్ట్ చేస్తాడా అంటాడు. అంటే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆయన అనుమతితోనే నేను మీ వద్దకు వచ్చానంటాడు. సో ఈ రకంగా ఈయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళటం తటస్థింది. రమణ మహర్షి గారి గురించి ఇక్కడ నేను కొత్తగా విషయాలు చెప్పేది ఏమీ లేదు. అయితే ఈ పాల్ బ్రంటన్ దీంట్లోనే కనుక మనకు వస్తే ఆయన ఏం చెప్తాడు, మొదటిసారి అక్కడ ఉంటాడు ఆశ్రమంలో, కానీ ఆయన అందరితో ఉన్నట్లే ఈయనతో ఉంటాడు. ఈయన అనుకుంటాడు కొద్దిగా ఏదో స్పెషల్ ఇది, ఆ శిష్యుడు అంత చెప్పి తీసుకొచ్చాడు కదా, నాకేదో స్పెషల్ ట్రీట్మెంట్ కావాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అది లభించదు, అందుకే నిరాశకు గురవుతాడు. అయితే ముందుగా ఆయనతో టైం దొరికి కొన్నాళ్ళు గడిపాడు అక్కడ. ముందు 2 రోజులు అనుకుని వెళ్తాడు, ఎక్స్టెండెడ్ టు 1 వీక్ అట్లా. అక్కడ ఆ వచ్చి ఎవరెవరు వస్తున్నారు, రకరకాల వాళ్ళు వస్తున్నారు, అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. అది కావాల్సిన పాయింట్. అందరూ కూడా అంతులేనంత ప్రశాంతతో ఉండగలుగుతున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఏమిటి దీంట్లో ఉన్న ఇది అని చెప్పి ఆయన అన్వేషణ మొదలవుతుంది. అప్పుడు ఆయన అడుగుతాడు. ఆయన అడిగి రమణ మహర్షితో డైరెక్ట్ గా మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమంటాడు, మా పాశ్చాత్య జ్ఞానులు చెప్పలేని విషయాలని వివరించి చెప్పగలిగిన వాళ్ళు ఇంకా కొంతమంది మీ దేశంలో ఉన్నారంటున్నారు, అది నిజమేనా? నేను దివ్యమైన జ్ఞానం పొందడానికి, అనుభవించడానికి మీరు సహాయపడగలరా అని అడుగుతాడు. లేదా నా అన్వేషణ అంతా వ్యర్థమేనా? నేను నేను అని నేను అంటుంటే రమణ మహర్షి ఆగి ఒకటే అంటాడు, ఈ నేను అంటున్నావే, ఆ నేను ఎవరు అంటాడు. అంటే నేను ఐఎమ్ పాల్ బ్రంటన్ అని చెప్పి చేతితో చూపించుకుంటూ చెప్తాడు. కాదు ఇంకా. సో ఈ రమణ మహర్షి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది. ఆయన చేసే పద్ధతి ఇంతే, నేను అనే అన్వేషణే ఆయన చెప్పిన సిద్ధాంతము. ఇంకేం చెప్పలే ఆయన దగ్గర వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా విడిగా ఏం లేదు, ప్రతి వాళ్ళకి ఎవరికైనా ఒకటే, ఇదే ఆయన చెప్పిన మంత్రం. సో అదే ఆయన చెప్పాడు, ముందుగా ఈ నేను అనే దాన్ని తెలుసుకో. అప్పుడు అక్కడి నుంచి ఇతను ప్రయత్నం చేస్తాడు, ఇతని వల్ల కాదు, మనసు అటు ఇటు పోతుంటుంది అనమాట. సో ఆ రకంగా అక్కడ ఉండి ఆశ్రమంలో ఉంటే ఆయనకి ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది ఒక రోజు. ఆ అనుభవాన్ని మనం ఒక్కసారి బ్రీఫ్ గా నేను చెప్తాను, అదొకటి ఇది చేసి చెప్తాను. ఓకే. ఎప్పటిలాగే అగరవత్తుల పొగ హాలంతా వ్యాపించి ఉంది. కొద్దిసేపు మహర్షి రూపాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాను. మహర్షి వద్ద లభించే అపురూపమైన ప్రశాంతత నన్ను అర్ధచేతనావస్థలోకి తీసుకెళ్ళింది. క్రమంగా చైతన్యం కూడా కోల్పోయాను. ఆ స్థితిలో ఒక స్వప్నం అనుభవంలోకి వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఒక 5 సంవత్సరాల బాలుడిగా మారిపోయాను. అరుణాచలం చుట్టూ ఉన్న మట్టి బాటలో ఆశ్రమం దగ్గర మహర్షి చేయి పట్టుకుని నిలబడ్డాను. ఆయన ఆకారం చాలా ఎత్తుగా ఉంది. పైనున్న నక్షత్రాలు, చంద్రుడు అన్ని కాంతిని వెదజల్లుతున్నాయి. ఆయన నన్ను గుంటల్లోంచి, పగుళ్ల మధ్యలోంచి, ప్రమాదకరంగా కనిపిస్తున్న బండరాళ్ల మధ్య నుంచి తప్పిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. కొండ మీదికి మా ప్రయాణం సాగుతోంది. చుట్టూ కుటీరాలు, గుహల్లో ఉంచే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సాధనలో వివిధ స్థాయిల్లో ఉన్న యోగులని నాకు తెలుస్తుంది. మేము వాడి దగ్గర ఆగకుండా పర్వత శిఖరం వరకు నడుచుకుంటూ వెళ్ళాం. శిఖరం చేరి ఆగినప్పుడు నా హృదయంలో చెప్పలేని ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఏదో అద్భుత అనుభవం నా కోసం వేచి చూస్తున్నట్లు అనిపించింది. మహర్షి నా ముఖంలోకి చూశారు, నేను కూడా చూశాను. అలాగే నా ఉద్దేశాలు, అభిప్రాయాలు క్రమంగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. నన్ను అటు ఇటు లాగుతున్న బలమైన కోరికలన్నీ ఊహించలేనంత వేగంగా అదృశ్యమవుతున్నాయి. నా తోటి వారితో ప్రవర్తించేటప్పుడు చోటు చేసుకునే అయిష్టతలు, అపార్థాలు, స్వార్థాలు శూన్యంలోకి జారుకుంటున్నాయి. చెప్పలేనంత ప్రశాంతత నన్ను ఆవరించింది. జీవితంలో నాకు ఇంకేమీ అక్కరలేదనే భావన ఉదయించింది. ఇది ఆయన అనుభవంతో. ఇటువంటి ఇంకా ఉన్నాయి కొన్ని, అవి వేరు, బట్ నేను ఒక దీనికోసం అని చెప్పాను. ఈ రకంగా రమణ మహర్షి దగ్గర ఆయన ఈ నేను గురించి చాలా డిస్కషన్ చేస్తాడు. ఆయన ముందు అర్థం కాదు ఈ నేను అంటే ఏమిటి అంటే చెప్తూ ఉంటాడు. ఆయన 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా రకరకాలుగా ఈ నేను అనే నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ఈ అన్వేషణ చివరికి నీలోనే నీ మనస్సుకి భిన్నమైన చైతన్యాన్ని గుర్తించడానికి దారి తీస్తుంది.
కష్టమైన ఈ సమస్యని దాటావంటే నీ ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని ఒక చోట చెప్తారు. ఇంకో చోట ఈ నేను అనేది మానవుడిలో ఉండేటటువంటి సహజమైన స్థితి, దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది అంటాడు. ఇంకో చోట నేననే భావం వ్యక్తికి, శరీరానికి, మనస్సుకి అన్నిటికీ చెందింది. మొదటిసారి ఈ నేను నిజ స్వరూపాన్ని దర్శిస్తే ఒక శక్తి ఉద్దీపితమై అతన్ని వశం చేసుకుంటుంది. దీన్నే కొంతమంది నిర్వాణం అని, కొంతమంది ఆత్మ అని, కొంతమంది విముక్తి అని అంటారు. నువ్వేమైనా పేరు చెప్పుకో. ఇది జరిగినప్పుడు మనిషి తనని తాను మర్చిపోవటం కాదు, తనని తాను తెలుసుకుంటాడు. ఈ రకంగా ఈ నేను గురించిన చర్చ రమణ మహర్షి గారి దగ్గర జరుగుతుంది. సో రమణ మహర్షి గారి దగ్గర ఉండి కూడా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరతాడు తర్వాత. ఎందుకంటే ఈ మొదటి అనుభవంలో ఆయన మహత్యం, ఆయన గురించి తెలుస్తుంది ఈయనకి. ఓహో, ఈయన నేను ఇంతవరకు చూసిన వాళ్ళకంటే విభిన్నమైన వాడు, విశిష్టమైన వాడు అనే లెవెల్కు వరకు వస్తాడు, కానీ పూర్తిగా గురువుగా యాక్సెప్ట్ చేసుకునే ఇది రాదు. అందుకని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దారిలో చాలా మందిని వీళ్ళని చూసుకుంటూ వెళ్ళాడు, రకరకాల వాళ్ళని. అవన్నీ ఇండియాలో ఉన్నటువంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు, గారడీ వాళ్ళు, వాళ్ళని అనుభవాలు రాశాడు, అది ఉంది. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే కాశీకి వెళ్ళాడు. కాశీలో విశుద్ధానంద అని ఒక ఆయనకి ఈయన కలవడం తడుస్తుంది. ఆ విశుద్ధానంద ఈయనకి మీరేమన్నా మహత్యం చూపించగలరా అడిగితే చూపిస్తానంటాడు. చూపిస్తాను ఏమంటాడు? నీ దగ్గర ఏమైనా కర్చీఫ్ ఉందా అంటాడు. ఉందంటాడు. దగ్గర పెట్టుకో, ఇప్పుడు నువ్వు కోరిన వాసన ఏదైతే అది ఆ కర్చీఫ్లోకి వచ్చేట్టు చేస్తానంటాడు. ఆయన ఎక్కడో దూరంగా కూర్చుని ఉంటాడు, ఈయన ఇక్కడ కూర్చుని ఉంటాడు. ఈయన నాకు మల్లెపూల వాసన కావాలంటే మల్లెపూల వాసన వచ్చేస్తుంది. ఇదేమిటి అనుకుంటాడు. మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగితే ఆయన రెండోసారి నాకు ఇంకొక పేరు, దీని పేరు చెప్తాడు అన్నమాట, నైట్ క్వీన్. ఆ వాసన వస్తుంది. అప్పుడు ఇతనికి ఇది ఏమిటి, ఇది ఏమైనా కనికట్టు చేస్తున్నాడా, ఏమన్నా చేస్తున్నాడా అని చెప్పి మనసుని మళ్ళీ బయట చేసుకుని ఇది చెప్పేది నమ్మకూడదని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అయినా వస్తుంది అన్నమాట. ఆ రకంగా నమ్మకాలు వచ్చాక ఇంకేమన్నా ఇంతకంటే గొప్ప చూపిస్తామంటాడు. సరే, ఓ పక్షికి ప్రాణం పోస్తాను చూస్తావా అంటాడు. చూపించమంటాడు. ఇప్పుడు కాదు రేపు రా అంటాడు. ఆయన ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు? ఆయన సూర్యరశ్మిలో నుంచి వస్తుంటే ఒక భూతద్దం పెట్టుకుని దాని మీద వచ్చేటటువంటి సూర్యకాంతిని దీని మీదకి రిఫ్లెక్ట్ చేసి ఇవ్వగలిగాడు ఈ వాసన. అందుకని ఆయన చేతిలోకి మారింది, మళ్ళీ ఈయన చేతిలోకి మారింది కర్చీఫ్ 2 సార్లు 3 సార్లు. అప్పుడు ఏమన్నా చేస్తున్నాడా అని జాగ్రత్తగా చూశాడు, కానీ కాదు. అందుకని 3-4 సార్లు అడుగుతాడు అనమాట రకరకాలు. ఒక వాసన అయితే దగ్గర పెట్టుకోగలడు, అది కూడా అయిపోయింది. మర్నాడు మళ్ళీ వెళ్తాడు. మర్నాడు వెళ్తే వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక పిచ్చుకని తెచ్చి దానికి మెడకాయ పిసికేసి చంపేసి అక్కడ పెడతారు. ఒక గంట సేపు నిజంగా చచ్చిపోయింది అని ప్రూఫ్ కోసం. తర్వాత దాన్ని తీసుకుని ఆయన సూర్యుడి కిరణాలు వస్తుంటే ఆ కిరణాల్లోంచి తీసి దీని కంట్లోకి కాసేపు పెట్టి ఏదో మంత్రం చదువుతాడు. కాసేపటికి దాంట్లో చలనం వస్తుంది. ఆ పిచ్చుకలో వచ్చి మెల్లిగా కదలటం మొదలెడుతుంది. ఆయన తీసి అక్కడ నేల మీద పెడతాడు. అది కాస్త అటు ఇటు కదులుతుంది. కాసేపు ఆగి అటు ఇటు నడిచి మెల్లిగా లేచి ఆ గదిలోనే అటు ఇటు ఎగురుతుంది. సో అట్లా ఒక అరగంట ఎగిరి మళ్ళీ టప్మని కింద పడిపోతుంది. ఇటువంటి అనుభవాలు చాలా. ఈయన పేరే, ఈ విశుద్ధానందకే గంధబాబా అని ఒక పేరు ఉండేది నార్త్ ఇండియాలో. తర్వాత ఫుట్నోట్లో మనకు తెలుస్తుంది. అందుకని చెప్పి ఆ విశుద్ధానందని కలిశాడు. అట్లాగే ఇంకా ఇటువంటి మహనీయులను ఎంతమందినో కలిశాడు. రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడు మాస్టర్ మహాశయ అని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తారు. హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై మాస్టర్ మహాశయ ఆల్సో. ఆయన దాదాపు బైబిల్లో మనం ఎట్లాంటి వాళ్ళని చూస్తుంటామో, ఎంత పవిత్రమైన వాళ్ళని చూస్తుంటామో, ఈయన్ని చూస్తుంటే నాకు అటువంటి అభిప్రాయమే కలుగుతుంది అని చెప్తారు. అట్లా ఈయన మాస్టర్ మహాశయ దగ్గర ఈయన చేసుకుని వెళ్తారు. అది అయిపోయాక
బనారస్. కాశీలో ఏమవుతుందంటే ఎవరో చెప్తాడు. ఏం చెప్తాడు? సుధీ బాబా అని ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు ఆయన దగ్గరికి. అటువంటి వాడిని నువ్వు కలగకపోవడం ఏంటి అంటాడు. ఈయన జ్యోతిష్యం మీద నమ్మకం లేదు. కానీ ఈయన ఎవరైతే చెప్పాడో ఆయన చాలా మంచి తెలివైన వాడు అని ఈయన నమ్మకం. ఏది మోడర్న్ మ్యాన్. ఆయన ఎవరు చెప్పిన వాడు ఎవడో పాత ఇది కాదు. కొత్తగా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి పోస్టులో ఉన్న ఆయన చెప్పాడు. ఇదేమిటి అని చెప్పాడు. సరే ఆయన చూద్దామని ఆయన దగ్గరికి వెళ్తాడు. సుధీ బాబా దగ్గరికి నన్ను తీసుకెళ్తారంటే తీసుకెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒకటే అడుగుతాడు, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, రెండే. అయిపోయాక ఆయన కాసేపు కూర్చొని జాతక చక్రం వేస్తాడు. చూసి ఆయన ఈయన గురించి చెప్తాడు. 5 పాయింట్లు చెప్తాడు. 5 కాదు 7 చెప్తాడు. 7 పాయింట్లు ఆయన చెబితే దాంట్లో 5 కరెక్ట్ అయినాయి, 2 తప్పినాయి. 2 తప్పితే అప్పుడు ఈయనకి ఇదేస్తుంది అనమాట. ఏమని? అరే మొదటిలోనే ఏమంటాడు వీడు దీంట్లో, ప్రారంభంలోనే 75% విజయం అంటే ఈ హిందువుల జ్యోతిష్ శాస్త్రం ఆషామాషి వ్యవహారం కాదని, దీనిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని గ్రహించాను. అలాగే 25% తప్పులుంటే దీనిని తప్పులకి ఆస్కారం లేని ప్రామాణిక శాస్త్రంగా అంగీకరించడానికి వీలు లేదని కూడా గ్రహించాను. సో ఇది ఆ సైంటిఫిక్ అవుట్లుక్ అనమాట. వేర్ ప్రూఫ్ ఈస్ దేర్, ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్. వేర్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. ఇది ఆయన పెట్టుకున్న ఇది అనమాట. కాబట్టి ఆ యాటిస్టిక్ ప్రకారము అది మొదటి నుంచి చివరి దాకా కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. అది ఇన్ఫ్లుయెన్స్లకి ఎక్కడ లొంగల. అందుకని చెప్పి ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈ శాస్త్రం నేను కూడా నేర్చుకుంటాను. కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉండి ఆ బ్రహ్మచింత అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం ద్వారా ఈ జ్యోతిష్ శాస్త్రం అక్కడ నేర్చుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ఈ గోస్ టు రాధాస్వామి సత్సంగ్ అని అందరికీ తెలిసిందే ఉంటుంది. దయాల్బాగ్ అని ఆగ్రా దగ్గరలో ఒక ఉంది. ఇట్స్ టౌన్షిప్, ఇప్పటికి కూడా ఉంటుంది. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు కూడా తెలిసిన వాళ్ళలోనే చాలా మంది కూడా ఉండొచ్చు అనమాట. ఆ దయాల్బాగ్ లో సాహిబ్జీ మహారాజ్ గారిని ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురువు గారు అనమాట. ఆయన దగ్గర కూడా ఇట్లాగే వెళ్ళాడు. ఎవరో ఈయన సైంటిఫిక్ దీనికి ఉన్నవాళ్ళు, అవుట్లుక్ ఉన్నవాళ్ళు అనే వ్యక్తి ఒకడు సూచిస్తే అప్పుడు వెళ్ళాడు అనమాట. అక్కడ కూడా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్. ఆ టౌన్షిప్, ఆ మోడర్న్ ఇది, స్కూళ్ళు, ల్యాబొరేటరీలు వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని వస్తువులు తయారు చేయటము, అగ్రికల్చర్ వాళ్లే చేసుకోవటము, ఈ వాతావరణం అంతా చూసేటప్పటికి ఆ మోడర్న్ థింకింగ్ ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాలో కూడా ఇట్లా ఉన్నారా, ఇటువంటివి ఉన్నాయా, ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని చెప్పి. సో అక్కడ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆయనతో కూడా డిస్కషన్ పెట్టుకుంటాడు. ఏది ఈ లౌకిక వ్యవహారాలు కాకుండా ఆధ్యాత్మికంగా కూడా డిస్కస్ చేసి దేర్ ఆల్సో హీ వాజ్ కన్విన్స్. అయితే ఆయన అడుగుతాడు, నాకు ఏదైనా సరే ఒక నిదర్శనం చూపించగలరా అంటారు. ఆయన అంటాడు, మీరు మాలో కనుక చూపిస్తే అంటే ఏమంటాడు ఆయన, ఏంటంటే శబ్ద యోగా అని ఒక యోగా ఉంది. శబ్ద యోగా సౌండ్ మీద బేస్ అయినటువంటి దాని మీద మేము బేస్ అయ్యింటే ఏదో చెప్తాడనమాట. అయితే మీరు శబ్ద యోగా అని చెప్తున్నారు, కానీ ఆ యోగ సాధన రహస్యం అంటున్నారు కదా, అందుకని చెప్పి అంటే మా దగ్గర చేరిన వాళ్ళకి మేము నేర్పిస్తాము అంటాడు ఆయన. అయితే ఈయనంటాడు, నాకు వ్యక్తిగత అనుభవం, అది కూడా నేను స్వయంగా అనుభవించి చూపి నిదర్శనం ఏమన్నా ఉంటే ముందుగా నాకు చూపించగలరా? మీరు చెప్పేదంతా నిజమే కావచ్చు, కానీ నా హృదయం మాత్రం నిదర్శనాన్ని కోరుతోంది అంటాడు. అంటే ఆయన అంటాడు, క్షమించాలి, అలా లేదు, నిదర్శనం లేకుండా నమ్మడం మీరు ముందు మా సమాజంలో కావాలి, అట్లా అయితేనే మేము చెప్పగలం మా నియమాలు అవి అంటాడు. ఈయన అంటాడు, నా నియమాలు నాకున్నాయి, ప్రూఫ్ లేకుండా నేను నమ్మలేను. అప్పుడు ఆయన, అయితే మన ఇద్దరం లేవు, ఏమి చేయలేము, మన దారులు వేరు. సో ఈయన అక్కడ కన్విన్స్ అయినా కూడా ఈ కారణం వల్ల అక్కడి నుంచి మళ్ళీ ఈ రకంగా అయిపోయాక చివరికి ఆయన ఏం చేస్తాడంటే, బొంబాయి దగ్గర నుంచి బయలుదేరి ఈ నగర వాతావరణం ఇదంతా ఇదిగా ఉందని చెప్పి ఓ డ్రైవర్ను పెట్టుకుని కారులో బయలుదేరి అడవుల్లో తిరుగుతూ ఉంటాడనమాట. రకరకాల రిమోట్ ప్లేసెస్ అన్ని తిరుగుతుంటాడు. ఒకచోట రోడ్డు పక్కన ఒక గురువు శిష్యుడు కూర్చుని ఉంటారు. చూడటానికి చాలా ఈ అడవుల్లో తిరిగే వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు కూర్చుంటే
ఈయన వాళ్ళని దాటి వెళ్ళిపోయాక ఎందుకు ఆయన కనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి పద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో వెయిట్ చేస్తున్నట్టున్నారు బస్సు కోసము, మనతో రమ్మని చెప్పి కారులో ఎక్కించుకెళ్తారు. వెళ్ళి ఆ రాత్రి ఒక రోజున పల్లెటూరులో బస్ చేస్తారు. అక్కడ ఆయనతో కాసేపు స్పెండ్ చేస్తాడు. అక్కడ కూడా ఈయన అడుగుతాడు జ్యోతిషం. అతను చెప్తాడు, ముందు చెప్పడం నేను జ్యోతిషం అవన్నీ నేను చెప్పను, నాకు ఇష్టం లేదంటాడు. కాదు, మీకు దగ్గర ఆ శక్తి ఉంది, నాకు తెలుస్తోంది, అందుకని చెప్పి నాకు చెప్పగలరా అని చెప్పి ఈయన అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు అతను చెప్తాడు. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, నేను జనరల్ గా చెప్పను, నువ్వు పర్టికులర్ గా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. రాబోయే ఒక డేట్ చెప్తాడు. ఆ డేట్ లోపు నువ్వు భారతదేశం వదిలి మీ దేశానికి చేరుకుంటావు. మా దేశం వదిలిన వెంటనే తీవ్రమైన రోగం నిన్ను బాధిస్తుంది. అంతేకాదు ఆ తర్వాత నీ భవిష్యత్తు వికసిస్తుంది, నువ్వు మళ్ళీ భారతదేశానికి వస్తావు, మొత్తం 3 సార్లు భారతదేశానికి వస్తావు అని ఒక పాయింట్ చెప్తాడు. ఇప్పటికే ఒక జ్ఞాని నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయనతో ఉన్న పూర్వ అనుబంధం వల్ల నువ్వు మాలో ఉండడానికి వస్తావు అని హింట్ ఇస్తాడనమాట. ఇంకొక హింట్. అంతేకాదు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ అడవుల్లో తిరగడం మానేసేయి, నా దగ్గర జ్ఞాన సంపద ఏం లేదు, నువ్వు అడుగుతున్నావు అని చెప్పాను, నువ్వు భారతదేశంలో యాత్ర ఎక్కడ మొదలెట్టావో అక్కడికి వెళ్ళు అంటాడు. అంటే బొంబాయికే అంటాడు. అవును, అక్కడికే వెళ్ళిపో అంటాడు. అప్పటికి బొంబాయికి వెళ్ళటం లేదు, వేరే ఎక్కడికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇంకొక 2 రోజుల తర్వాత అనుకోకుండా మనసు మారి బొంబాయికి వెళ్తాడు. బొంబాయి వెళ్ళాక ఆరోగ్యం బాగుండదు, చెడిపోతుంది. ఇక కాదని చెప్పి ఇంగ్లాండ్కి టికెట్ కొంటాడు. ఇంగ్లాండ్కి టికెట్ కొని 2 రోజుల తర్వాత ఉంటుందన్నమాట టికెట్. వచ్చి సినిమా హాల్కి వెళ్తాడు. సినిమా హాల్కి వెళ్ళి చూస్తే సినిమాలు చూడబుద్ధి కాదు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అక్కడ ఆయనకి ఒక అనుభవం కలుగుతుంది. ఏముంటుంది, ఆయన ఇన్నర్ సెల్ఫ్ అడుగుతుంది ఆయన్ని, నువ్వు భారతదేశంలో చూసిన వాళ్ళల్లో, అంటే ఆయన అనుకుంటాడు, నేను ఇన్నాళ్ళు తిరిగాను, ఇంత కష్టపడ్డాను కదా, నాకేమీ లేకుండానే వెళ్ళిపోతున్నానే అనుభవం అనే ఉద్దేశంతో ఉంటాడు. అంటే నువ్వు చూసిన మహనీయుల్లో నువ్వు ఆశిస్తున్న గురువు ఎవరూ లేరని గట్టిగా చెప్పగలవా అన్న. అనేటప్పటికీ ఆయన, నా మనోఫలకం మీద ఎన్నో ముఖాలు ఒక్కటొక్కటిగా సాగిపోతున్నాయి, రకరకాల వాళ్ళు, అలా కళ్ళ ముందు సినిమా రీల్ లాగా అందరూ, నేను కలిసిన వాళ్ళందరూ కనపడ్డారు. కానీ వీటన్నిటిలో నుంచి ప్రత్యేకంగా కనిపించే ఒక వదనం మిగిలిన వాడి నుంచి మెల్లిగా విడిపోయి ప్రశాంతంగా నా కళ్ళలోకి చూస్తూ నా ఎదురుగా నిలిచి ఉంది అంటాడు. అది దక్షిణ దేశంలోని పవిత్రమైన అరుణాచల పర్వతం మీద ఉన్న మహర్షిది. అది అందుకని చెప్పి నేను చూస్తే అప్పుడు చెప్తాడనమాట, వెలుగులు చిమ్మే ఒక నక్షత్రం లాగా ఆయన అంధకారం అలుముకున్న నా జీవితంలో నుంచి ప్రయాణించిన సంగతి ఇప్పుడు నేను గ్రహించాను. ఇక్కడ ఇంకో సంగతి కూడా అంగీకరించాలి. గాఢంగా ఆలోచించి చూస్తే ప్రాచ్య దేశాలలోనూ పాశ్చాత్య దేశాలలోనూ కూడా నేను కలిసిన వ్యక్తులందరిలోకి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి మహర్షి మాత్రమే. కానీ ఒకటే ఏంటంటే, అదే రాశాడు, కానీ ఒకటే ఇబ్బంది, ఆయన మన యూరోపియన్ మనస్తత్వానికి దూరంగా ఏమీ పట్టనట్లు, నేను తన శిష్యుడిని అయినా కాకపోయినా పర్వాలేదన్నట్టు నాతో వ్యవహరించారు, అందుకని నేను అక్కడ ఉండలేకపోయాను అని. ఇంటరాక్షన్ విత్ హిజ్ ఓన్ సెల్ఫ్. అప్పుడు అంతర్వాణి అందిట, ఆయన ఏమి పట్టనట్లు ఉన్నారని ఎట్లా తెలుసు నీకు, అక్కడ కొన్నాళ్లే కదా నువ్వు ఉంది అంటాడు. అంటే అవును, నిజంగా నేను చాలా తిరగాలి అందుకని చేశాను అంటాడు. కాదు, నువ్వు పని చేయి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు. అయితే నా అంతటా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, నా అంతటా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి పిలుపు రాలేదు నాకు. అప్పుడు ఈయన ఏం చెప్తాడు, వాడి ఈ అంతర్వాణితో మదనం తర్వాత వెళ్ళాలా వద్దా అనే దీంట్లో ఉంటాడు అన్నమాట. ఈయన మళ్ళీ హోటల్కి తిరిగి వస్తాడు. హోటల్ తిరిగి వస్తే ఇదిగోటి ఒక ఉత్తరం వచ్చింది అని ఇస్తాడు అతను కుర్రాడు. ఆ ఉత్తరం ఏంటి చూస్తే 2 సార్లు అడ్రస్లు రీడైరెక్ట్ అయిపోయి, ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు కదా, రీడైరెక్ట్ అయిపోయి వచ్చిన ఉత్తరం. ఎవరు, అరుణాచలం నుంచి ఈయన అక్కడ ఉన్నప్పుడు అక్కడ పరిచయమైనటువంటి ఒక పెద్ద మనిషి, అక్కడే అరుణాచలం ఆశ్రమంలోనే ఉంటూ ఉండే ఒక పెద్ద మనిషి రాసిన ఉత్తరం.
దాంట్లో ఏం రాశాడు, మీరు మా ఆశ్రమానికి వస్తే మీరు మా ఆశ్రమానికి మరో మారు వచ్చేట్లయితే సంతోషంగా ఆహ్వానిస్తున్నాము అని రాశాడు. ఆ ఉత్తరం ఆయనకి ఇదే సంకేతంగా తీసుకుని ఆయన వెంటనే వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు, మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మెడ్రాస్ టు మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి. మళ్ళీ ఎవరైతే కంచి పరమాచార్య దగ్గరికి తీసుకువెళ్ళాడో ఆ వెంకటరమణని మళ్ళీ కలిశాడు. కలిసి ఏమన్నాడు, నేను మహర్షి దగ్గరికి వెళ్తున్నాను, రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. అంటే ఆయన చాలా క్యాజువల్గా, ఈయన చాలా క్యాజువల్గా, అవును దీంట్లో ఆశ్చర్యమే ఉంది, ఇదంతా ఊహించిందే కదా అంటాడు. అదేమిటి, ఇతను స్టన్ అయిపోతాడు. అదేమిటి అలా ఎందుకు అంటున్నావు అంటాడు. అప్పుడు ఆయన నవ్వాడు. నవ్వి, ఓ మిత్రమా, మనం చెంగల్పట్టులో శంకరాచార్యుల వద్ద వీడ్కోలు తీసుకునేటప్పుడు వెనకాల ఉన్న గది ద్వారం దగ్గర ఆయన నాకు ఒక రహస్యం చెప్పారు, గుర్తుందా అంటాడు. అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది, ఆయన చివరిగా వచ్చేస్తుంటే ఆయన చెవిలో ఏదో చెప్పాడు అని. అప్పుడు ఆయన చెప్తాడనమాట. అప్పుడు ఆయన రహస్యంగా చెప్పింది ఏంటో తెలుసా, నీ మిత్రుడు దేశమంతా పర్యటిస్తాడు, ఎందరో యోగుల్ని కలుస్తాడు, వారి బోధనలు వింటాడు, చివరికి మహర్షి వద్దకి చేరతాడు, ఆయనకి సరి అయిన గురువు మహర్షి మాత్రమే అని చెప్పాడు. ఈ బ్యాక్గ్రౌండ్ తో మళ్ళీ రెండోసారి అరుణాచలం వెళ్తాడు. ఈసారి ఈయన దగ్గర ప్రశ్నలు ఏం లేవు, ఏమీ లేవు, కన్విక్షన్ తో వెళ్ళాడు. రెండోసారి వెళ్ళి, మొదటిసారి డిస్కషన్లు అవన్నీ చాలా ఉన్నాయి, రెండోసారి ఏమి లేదు, అక్కడ ఉన్న ప్రశాంతతని అనుభవిస్తూ అక్కడే ఉండటానికి. అక్కడ ఉన్న దాంట్లోనే సరే రమణ మహర్షి గారితో అవన్నీ ఉంటాయి, అవన్నీ వేరు. టైం అయిపోయింది, నేను ఇంకొక 5 minutes లోపు ముగిస్తానండి, 3-4 minutes లో. అక్కడ ఉండంగా మళ్ళీ ఈయనకి ఒక ఇది వస్తుంది అనమాట, మెసేజ్. ఏమిటి, ఏ పత్రిక అయితే ఆయన స్పాన్సర్ చేసి పంపించిందో ఇండియాలో ఉన్న దీనికి, ఆ పత్రిక ఫైనాన్షియల్ ఫండింగ్ ఆపేస్తున్నాము అని, ఇంకా ఈయన తిరిగి వెళ్ళిపోవాలి వెనక్కి. దాని గురించి ఆయనకి విషాదం అలుముకుని చాలా బాధపడుతూ ఉంటే, పక్కన ఇంకొక కుటీరంలో యోగి రామయ్య అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఈయనకి తెలుగు రాదు, కానీ ఏదో కమ్యూనికేట్ చేస్తాడు, ఇట్లా నా బాధ ఇది. ఆయన ఏం మాట్లాడకుండా ఈయన తీసుకుని ఆ ఆశ్రమం దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తాడు, ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ చెరువు ఒడిని కూర్చోపెడతాడు, దాని దగ్గరగా కూర్చోంటాడు, కూర్చోపెడతాడు. ఆయన ఏం చేయకుండా తీవ్రంగా ఆ చెరువు వంకే చూస్తూ కూర్చుంటాడు అన్నమాట కొన్ని గంటలు. క్రమంగా ఆయన మౌనము, ధ్యానము, ఆ ప్రశాంత వాతావరణ ప్రభావము నన్ను లోపలుచుకుంటున్నాయి. ప్రశాంతత ఆవరిస్తూ ఉంది అక్కడ. నా మానసిక సమస్య మీద నేను పై చేయి సాధిస్తున్నాను. తనదైన అద్భుతమైన పద్ధతిలో యోగి రామయ్య నాకు సహాయం చేస్తున్నాడన్న విషయంలో సందేహం లేదు. ఆయన ధ్యానం చాలా తీవ్రంగా ఉంది. ఆయనలోని ఈ అద్భుత శక్తి రహస్యం ఏంటో నాకు తెలియదు. ఈ సాంత్వన తరంగాల మూలం ఏమిటి? సో ఈ ఇద్దరు కూర్చుని అక్కడ అయిపోయేటప్పటికి 2-3 గంటలు గడిచేటప్పటికి ఈయన మనసులో ఉన్న ఆందోళన అంతా కూడా ఏ బాధ, ప్రశాంతత లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంది. సో చివరికి ఏమంటాడంటే ఆయన, మహర్షి గురించి ఆలోచించి చూస్తే ఆయన ఒక స్వర్ణనిధి కంటే విలువైన ప్రాచీన కాల ఆధ్యాత్మిక సత్యం గురించిన జ్ఞానానికి ప్రతిరూపంగా గోచరిస్తారు. దక్షిణ భారతదేశంలోని ఈ మారుమూల ప్రాంతంలో భారతీయ ఆధ్యాత్మిక మహనీయుల్లో చివరి తరానికి చెందిన మహర్షిని కలిసే అదృష్టం నాకు దక్కింది. ఆయన పవిత్ర రూపం ఈ దేశానికి చెందిన విశిష్టమైన ఋషుల పరంపరని నా ముందు సాక్షాత్కరింప చేస్తుంది. అంతే. ఇది ఆయన మహర్షి గారి గురించి చెప్పింది. ఆయన చెప్పి ఈ స్వీయ అంతరంగ అన్వేషణ అనే మార్గమే చెప్తాడు. చివరికి ఈ క్లోజెస్ ది బుక్ బై మనము మరచిన శాశ్వత సత్యాలు. దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ వాట్ ఎవర్ హిజ్ దిస్ వన్ అనమాట. ఇది కూడా 3-4 పేజీలు ఉంటుంది, నేను చెప్పను, 2-3 మాత్రం చెప్పి క్లోజ్ చేస్తాను. ఇది కూడా సెపరేట్ ఇది అనమాట. మనము మరచిన శాశ్వత సత్యాలు అని చెప్పి అంటే ఏమంటారంటే, కన్న తల్లి కంటే గొప్పదైన ఒక దివ్య ప్రాణి
తన అమృత స్తన్యం ఇచ్చి మానవులని ఆదుకుంటున్నది. అయితే దివ్యానంద స్థాయిని చేరినప్పుడే మానవుడు ఆ దివ్య ప్రాణితో తన అనుబంధాన్ని గుర్తించగలడు. రెండోది, ప్రతి మనిషిలోనూ దైవ ప్రకృతి ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అయితే దానిని గమనించని వారి విషయంలో శిలామయమైన ప్రాంతంలో పడ్డ విత్తనంలాగా అది నిష్ప్రయోజనం అవుతుంది. ఆ దైవానుగ్రహం అందని వారు ఎవ్వరూ ఉండరు. మానవుడు తనంతట తానే అజ్ఞానంతో ఈ అనుగ్రహాన్ని దూరం చేసుకుని దైవానికి జీవితానికి సంబంధించిన రహస్యాన్ని గ్రహించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిజానికి అతని ప్రశ్నలకి సమాధానం పచ్చటి చెట్టు మీద కూర్చున్న ప్రతి పక్షి, ఆప్యాయంగా తల్లి చేయినందుకునే ప్రతి శిశువు కూడా ఇవ్వగలుగుతారు. ఇంకొకటి, నిన్ను సృష్టించి నీకు జన్మనిచ్చిన ప్రాణశక్తి నీ ఆలోచనలన్నిటికంటే గొప్పది. నువ్వు చేయాల్సిందల్లా అసంకల్పితంగా నీ హృదయానికి అంతర్వాణి ద్వారా ఈ ప్రాణశక్తి అందించే సందేశాలని గమనించటమే. ఓకే, చివరికి విధి పయనించే మార్గం ఎప్పుడు చక్ర భ్రమణ రూపంలోనే ఉంటుందని గుర్తించని వారు అవివేకుల కిందే లెక్క. విశ్వగమనంలో ప్రతి పౌర్ణమి తర్వాత అమావాస్య రావాల్సిందే కదా. అలాగే మానవ జీవితంలో కూడా ధనము, ఆరోగ్యము, ప్రేమ ఇలా అన్ని విషయాలలోనూ ఉత్థాన పతనాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఒకటి మాత్రం తథ్యం, ఆవేదనాపూరితమైన రాత్రి గడవగానే ఆశాపూరితమైన సూర్యోదయము, ఆనందపూరితమైన పగలు అనుభవంలోకి వస్తాయి. ఓకే, అంతే. ఇంకా ఉన్నాయి, ఇంకా నేను టైం ఇంకా పండితులందరూ, ఇంకొకటి చెప్తారు చివరిది, పండితులందరూ కలిసి గ్రంథాలయాలలో కుప్పలుగా పడి ఉన్న ఆధునిక గ్రంథాలు, ప్రాచీన తాళపత్రాలు మధించినా కూడా మానవుడి ఆత్మలోనే దైవత్వం నిక్షిప్తమై ఉన్నదనే మహాసత్యాన్ని మించిన రహస్యం ఏది కనిపెట్టలేరు. ఇటువంటి మంచి ఇవి చాలా ఉన్నాయి. సో నాకు తోచిన 4 ముక్కలు ఈ సందర్భంగా, అందుకోను రమణ మహర్షి వారి ఇవాళ జన్మదినం నాడు తలుచుకోవటం, ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 విషయాలు చెప్పాలి, ఎందుకంటే నేను నిన్న 9:30 దాకా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదాకా చాలా ఆందోళనలో ఉన్నాను. నాకెవరు స్పీకర్ దొరకట్లేదు, ఏమైంది. గ్యారంటీ చేసిన ఒక్క స్పీకర్ అనేక కండిషన్స్ వల్ల నాకు కుదరలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అనగానే నాకు గుర్తొచ్చేది గుర్తుండదు ఎప్పుడు కూడా ఏంటంటే, మీరు ఒకరు, ముక్తేశ్వరరావు గారు ఒకరు, పాల్మోహన్ దాస్ గారు ఒకరు, డాక్టర్ కేవీఎస్ గారు ఒకరు, ఇట్లా ఒక 5-6 మంది ఉన్నారు మనకి ఇక్కడ. కాసల రంగారావు గారు, ఇట్లా వీళ్ళందరినీ నేను కాంటాక్ట్ చేస్తుంటే సడన్ గా మీ పేరు గుర్తొచ్చింది నాకు నిన్న రాత్రి. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. నేను రమణ మహర్షి మీద మాట్లాడమని అడిగితే మీరు అట్లా కాదు, పాల్ బ్రెంటన్ పుస్తకం మీద మాట్లాడతా ఉన్నారు. ఇప్పటికి కూడా అండి రమణ మహర్షి గురించి మాట్లాడే అర్హత నాకు తక్కువ లేదని నేను అనుకుంటున్నా. అందుకనే నేను పుస్తకం అడిగింది. అంటే రమణ మహర్షి గురించి మాట్లాడడం అంటే ఏమి లేదు సార్, మౌనంగా కూర్చోవడమే 1 అవర్. 1 అవర్ మౌనంగా కూర్చోవడమే సెషన్ అంతా. నేను రికార్డింగ్ చేసినా చేయకపోయినా ఒకటే ఉంటుంది అప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ టు మై రెస్క్యూ అండ్ టేకింగ్ ఎ వండర్ఫుల్ సెషన్. ఇప్పుడు నేను మామూలుగా కన్వెన్షనల్ గా అయితే బాల్మోహన్ దాస్ గారితో స్టార్ట్ చేసేవాడిని. ఇవాళ బాల్మోహన్ దాస్ గారు లేరు, ఆయన జాయిన్ కాలేకపోతారని ముందే మెసేజ్ పెట్టారు నాకు 2-3 అవర్స్ బ్యాకే. సో మన నంది వెలుగు ముక్తేశ్వరరావు గారితో ఈ చర్చను ప్రారంభిస్తున్నాను. సార్, ముక్తేశ్వరరావు గారు, యూ హ్యావ్ టు ఇనిషియేట్ ద డిస్కషన్. నమస్తే అండి. చాలా చక్కగా వచ్చింది ఇవాళ ప్రసంగం పతంజలి గారు. ముఖ్యంగా అతి తక్కువ వ్యవధిలోనే ముఖ్యంగా పాల్ బ్రంటన్ భారతదేశంలో చేసిన మార్మిక యాత్ర మీద చాలా చక్కగా పరిచయం చేశారు. దాంట్లో నాకు ఇవాళ మీరు చెప్పిన దాంట్లో నచ్చింది ఏమిటంటే, ఎక్కడా కూడా జనరల్గా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాల గురించి చెప్పేటప్పుడు మనము మనదైన ఒక శైలిలో మన అనుభూతులను కూడా కలుపుకొని చెప్తాము. కలుపుకోకుండా అలా మీరు
ఉన్నది యథాతథంగా చెప్పడానికి చాలా చక్కగా ప్రయత్నం చేశారు. సంతోషం. మా అందరికీ కూడా ఇవాళ ముఖ్యంగా ఇవాళ రమణ మహర్షిని గురించి పరిచయం వింటాం, రమణ మహర్షి జన్మదినం రోజున వింటాం అనేది మాకు భాగ్యంగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మీ నోటి నుంచి అందులో ట్రాన్స్లేషన్ చేశారంటే కొన్నిసార్లు కాకుండా కొన్ని వందల సార్లు పుస్తకం ఇంకా ప్రయాణం ఇంకా చూశారు కాబట్టి మీ నుంచి వినడం చాలా సంతోషంగా అనిపించింది. మొత్తం మీద నాకు ఈ పాల్ బ్రంటన్ చదివిన తర్వాత నేను కూడా ఒక వారం 10 రోజులు మనిషిని కాలేకపోయాను. తర్వాత నాకు ఆలోచించిన తర్వాత నాకు స్ఫురించిన అంశం ఏంటంటే మీరు చివరిలో చెప్పినట్టు రమణ మహర్షి ఆఖరి యోగిగా ఆయన చేసిన ఆయన గురించి చెప్తున్న పాల్ బ్రంటన్ వర్ణించిన వర్ణన చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఏం చెప్తుందంటే అల్టిమేట్గా ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ యొక్క స్థితిని, ఆత్మస్థితిని అన్నిటినీ కూడా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సింది. అందువలన పాశ్చాత్య దేశాల్లో క్వశ్చన్ ది వ్యాలిడిటీ ఆఫ్ సంథింగ్ మీద చర్చ సాగితే భారతదేశంలో రిఫ్లెక్ట్ ఆన్ ద ట్రూత్ మీద పోతుంది. క్వశ్చనింగ్ ఈస్ రైట్ ఫ్రమ్ సోక్రటీస్ టు ఎవ్రీవన్. దే ట్రై టు verify the veracity of something through the questioning method, through a particular deductive logic. కానీ ఇండియాలో మోస్ట్లీ ఇట్ వర్క్స్ బై ఇండక్టివ్ లాజిక్. ఇండక్టివ్ లాజిక్లో ప్రధానంగా మనం ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది సత్యమేనా అని మనకు అనిపిస్తుందని. అన్నిటికీ మూల కారణం ఏంటంటే ప్రతి మనిషి తను తగిలించుకునే విశేషణాలే ప్రధానం అయిపోతుంటాయి. జనరల్గా నేను ఫలానా ప్రాంతం వాడిని, ఫలానా కులం వాడిని, ఫలానా జాతి వాడిని, ఫలానా ఇది అని తను తగిలించుకుంటుంటాడు. ఇవి లేని నేను ఒకటి ఉంటుంది. అవి లేని నేను చేరుకున్న తర్వాత జీవుడే శివుడు అవుతాడు. దాన్ని చెప్పిన ఆ వేదాంతాన్ని ఆ నేను మీద ఆయన చెప్పి రిఫ్లెక్ట్ అవ్వని, కీప్ రిఫ్లెక్టింగ్ అనేది చెప్పినటువంటి మాట ముఖ్యంగా పాల్ బ్రంటన్ నేర్చుకున్నటువంటి మార్మిక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని చాలా చక్కగా సులభంగా చాలా మీరు దాన్ని ఏదో అంటారు అరటిపండు విడిచిపెట్టినట్టు చాలా సులభంగా చక్కగా పరిచయం చేశారు. సంతోషం, ధన్యవాదాలు. ఇవాళ రమణ మహర్షి జన్మదినం సందర్భంగా ఇది వింటాం అనేది, మీ నోటి మీద వింటాం అనేది కూడా విశేషించి నాకు భాగ్యం అనిపిస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రావెల సోమయ్య గారు, మీరు ఏమైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు సార్? రావెల సోమయ్య గారు అంటే ఇప్పుడు మనకు ఈ సెషన్ లో ఆక్టోజెనేరియన్ సార్ రావెల సోమయ్య గారు. ఆయన ఇటు రామ్ మనోహర్ లోహియా, ఎంఎన్ రాయ్ తో పాటుగా దాని ఏమంటారు అరబిందో ఘోష్ తో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి రావెల సోమయ్య గారు. రావెల సోమయ్య గారు, మీరు ఏమైనా మాట్లాడగలరా? అన్మ్యూట్ అవ్వగలరా రావెల సోమయ్య గారు? కాదు సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు? మీకై మీరే ఎవరైనా మాట్లాడతారా? డాక్టర్ కేవీఎస్ గారు, డాక్టర్ కేవీఎస్ గారు ఉన్నారండి? డాక్టర్ భారతి గారు, డాక్టర్ టివిఎస్ రమేష్ గారు, డాక్టర్ టివిఎస్ రమేష్ గారు, మీరేమైనా అన్మ్యూట్ అవ్వగలరా? రమేష్ గారు, ఎవ్రీబడీ సీమ్ టు బి రిఫ్లెక్టింగ్ అండి. అదే అంటే దాని రమణ మహర్షి నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మౌనంలోకి వెళ్ళిపోయారు, అందరూ మౌనంగా ఉన్నారు, అలజడి తగ్గింది.
రమేష్ గారు. డాక్టర్ కేవీఎస్ గారు. డాక్టర్ కేవీఎస్ గారు. సత్యనారాయణ గారు. భవానీ మీనా కుమారి గారు మాట్లాడతారండి. డాక్టర్ భారతి గారు మీరు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడతారా? నమస్కారం అండి అందరికి. పతంజలి గారు మా అన్నయ్య. ఓ వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా. ఆ పుస్తకం గురించి కానీ అనువాదం గురించి కానీ మాట్లాడే స్థాయి లేకపోయినా ఆ పుస్తకం ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, నాకు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అనేక మందితో నాకు పరిచయం ఉంది. ఆ పుస్తకం చదివి మేము ఎంత ఏమంటారు, పతంజలి గారు మీ అన్నయ్య, అబ్బా మీరు ఎంత అదృష్టవంతులు అని నన్ను అంత మంచి అనువాదం చేసినటువంటి వ్యక్తి మీ అన్నయ్య అవటం మీ అదృష్టం అని చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారనమాట. సో ఆ రకంగా అదృష్టవంతురాలుగా నేను ఇక్కడ చిన్న ఇది చెప్పడం తెలుసుకుంది ఏంటంటే, ఆ పుస్తకం మా అన్నయ్య చాలా కాలం క్రితం ఒరిజినల్ పాల్ బ్రంటన్ చదివాను అని చెప్తుండేవాడు. ఆయన చదివినప్పుడు ఇది మాకు తెలియదు, కానీ దాన్ని అనువాదం చేసినప్పుడు ప్రూఫ్ రీడింగ్, ఒకనొక ప్రూఫ్ రీడింగ్ చేయటం ద్వారా ఆ పుస్తకాన్ని ప్రచురణకు ముందు చదివేటువంటి అవకాశం నాకు దక్కింది. సో ఆ రకంగా చదివినప్పుడు రమణ మహర్షి గురించి మా ఇంటిల్లిపాదికి మా అందరికీ రమణ మహర్షి మా గురువు. కానీ మాకు తెలియని అనేక విషయాలు భారతదేశం గురించి, ప్రపంచానికి పరిచయమైన అనేక విషయాల గురించి మొట్టమొదటిసారిగా ఆ పుస్తకం ద్వారా అనువాదం కాబట్టి తెలుసుకోగలిగాను. నేను ఒరిజినల్ అయి ఉంటే నేనైతే చదివేదాన్ని కాదు, ఎందుకంటే నేను తెలుగు లెక్చరర్ని కాబట్టి ఇంగ్లీష్ పుస్తకం నేను చదివేదాన్ని కాదు. మా అన్నయ్య అనువాదం కారణంగా నేను ఆ పుస్తకంలో అనేక విషయాలు భారతదేశం గురించిన ఆనాటివి ఇవన్నీ నేను తెలుసుకోవటం జరిగింది. ఆ రకంగా నేను మా అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా ద్వారా చదివిన అనేక మంది, ఇప్పుడు నేను కొంతమందికి ఈ మీటింగ్ కి రమ్మని పెట్టడం జరిగింది పుస్తకం గురించి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళల్లో ఇద్దరు, మేము ఒకళ్ళు పెళ్లికి వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ట్రైన్ లోనే అక్కడ ఉన్నారు. అరే ఎంత మంచి అవకాశం మేము కోల్పోయాం, అనువాదం చేసిన వ్యక్తే పరిచయం చేస్తుంటే రాలేకపోయాం అని చెప్పి దాని రికార్డింగ్ ఉంటే మాకు పంపిస్తారా అని కూడా అడగటం జరిగింది. అందుకని ఆ విషయాన్ని మీకు చెప్దామని చెప్పి. రికార్డింగ్ అవుతుందమ్మా, రికార్డింగ్ అవుతుంది. 99% రేపు ఉదయం 11 o'clock అంతా అందుబాటులో ఉంటుంది అందరికి. ఓకే సార్. అంటే రేపు మార్నింగ్ 11 o'clock 99% నైట్కే రికార్డింగ్ పంపించేస్తాను మన పతంజలి గారికి. సరే, ఒకవేళ తేడా వస్తే రేపు మార్నింగ్ చేసి పంపిస్తాను. ఖచ్చితంగా వస్తుందమ్మా, మీకు అవైలబుల్ గా ఉంటుంది. రఘు సార్, నేను రమేష్ ని మాట్లాడచ్చా? మాట్లాడండి, మిమ్మల్ని అప్పటి నుంచి అడుగుతున్నాను, మాట్లాడండి. నాకు కరెక్ట్ అయింది సార్ ఇప్పుడు వాయిస్. సార్ చాలా సంతోషం, ఇవాళ రమణ మహర్షి జయంతి సందర్భంగా పతంజలి గారు ఒక మంచి అంశాన్ని మనకు అందించారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇలా కూడా చెప్పచ్చా అని అనిపించింది అనమాట. ఇది రాఫెల్ హోస్ట్ పేరు, అసలు ఆయన యాక్చువల్ పేరు అయితే పాల్ బ్రంటన్ పేరుతో రాసినటువంటి పుస్తకాలు చదివి అర్థం చేసుకునేటువంటి, అంటే ఆ భాషని అర్థం చేసుకునేటువంటి స్థాయిలో లేవన్నమాట. అందుకని మీకు ఒక మనం ఏమిటంటే, పోయినసారి చెప్పిన లాస్ట్ బ్రాహ్మణ్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ఈ పుస్తకం కానివ్వండి, మాలాంటి వాళ్ళం కూడా తీసుకోవడానికి, చదవడానికి మీరేమన్నా కాస్త సహకరిస్తే కొరియర్ ద్వారా మేము వాటిని పొందే ప్రయత్నం చేస్తాం సార్. ఈ గ్రూప్ లో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి మంచి పుస్తకం చదివేటువంటి అవకాశం వస్తే బాగుంటుంది అని. అది ఈ సందర్భంగా నేను ఒకసారి రమణ మహర్షి గారి గురించి చదివినప్పుడు నాకు బాగా అనిపించిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, సూర్య నాగమ్మ గారు ఎక్కువ పాశ్చాత్యులందరూ రమణ మహర్షి ఆశ్రమానికి రావడాన్ని ఆమె గమనించారనమాట. అప్పుడు ఆమె స్వామికి చాలా దగ్గరగా ఉండేది కాబట్టి ఒక మాట అడిగారన్నమాట. అయ్యా, ఇక్కడ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, భారతీయులు ఎంతమంది ఉన్నారు కదా, ఎందుకు ఇతర దేశాల వాళ్ళు
ఈ తెల్లవాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి ఒక మాట అడిగారట. అప్పుడు రమణ మహర్షి అంటాడు, అందరూ ఆ భగవంతుని బిడ్డలమే కదా, వాళ్ళు కూడా ఈ తండ్రిని చూడడం కోసం ఇటువైపుకి వస్తున్నారు అని చెప్పి అంటారట. అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబం అనేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి భారతీయ ఆధ్యాత్మికతలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. అంటే అప్పుడెప్పుడు అనిబిసెంట్ దగ్గర నుంచి, థియోసాఫికల్ సొసైటీ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక యోగి ఆత్మకథ పుస్తకం దగ్గర మొదలు పెడితే, ఇలాంటివన్నీ కూడా భారతదేశం యొక్క గొప్పదనాన్ని, మన దగ్గర ఉండేటువంటి ఋషులు ఏర్పరిచినటువంటి ఆ పరంపరాగతమైనటువంటి సంప్రదాయాన్ని పాశ్చాత్యులు అర్థం చేసుకుని, ముఖ్యంగా పాల్ బ్రంటన్ లాంటి వాళ్ళు గ్రంథస్థం చేయడం, దానిని పతంజలి గారు తెలుగులోకి అనువదించడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఈ పుస్తకం మేము ఎలా పొందాలో కాస్త మీరు మాకు ఆ పుస్తకాన్ని అందుకోవడానికి అవకాశం కనిపిస్తే మేము కూడా చదివి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసినందుకు మీకు, రమణ మహర్షి గారిని పరిచయం చేసినందుకు, రమణ మహర్షి గారి గురించి మాట్లాడినందుకు పతంజలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్ అండి సార్. ఈ పుస్తకము 2013 పబ్లికేషన్, 10 ఏళ్ల కిందటే వచ్చింది. ఇట్ ఈస్ అన్ని బుక్ స్టాపుల్లో దొరుకుతుందండి. ఇప్పుడు నవోదయ ఇటువంటి వాటి అన్నింటిలో ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా అమెజాన్ లో నవోదయలో ఉన్నాయి. బట్ ఒక ఇది ఈ పుస్తకం నేను చేసిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. అయితే దాని పేరు రహస్య భారతం, అంతే, గుర్తుపెట్టుకోండి. ఒక్కటి తేడా ఉంది. నేను రాసిందేమో రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ, ఆయన వేరే పెద్ద మనిషి ఆయన చేసిందేమో రహస్య భారతం. అందుకని ఆర్డర్ చేసేటప్పుడు చూసుకున్నా ఒక్కది. బట్ ఇది అవైలబుల్ ఎవ్రీవేర్, ఆన్లైన్ లో కూడా ఉంది. సంతోషం సార్, సంతోషం. డాక్టర్ కేవీఎస్ గారు. సార్, భారతదేశ గొప్పతనం గురించి చెప్తుంటే అది వినడానికే చాలా ఎంతో అదృష్టవంతులేమో మన ఈ దేశంలో పుట్టినందుకు అనిపిస్తుంది సార్. ధన్యవాదాలు మీ అందరికి. అందుకే ఏం మాట్లాడగలం సార్ దీని మీద. ఆయన దేనిలోకి పోసినట్టు పోస్తారు మా చెవుల్లో. చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రీవల్లి సిహెచ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారండి. శ్రీవల్లి సిహెచ్. నమస్కారం అండి. నమస్కారం. పతంజలి గారు నాకు బావగారు అవుతారు. ఆయన ఈ బుక్ రాసిన ఇది మేము అందులో ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని కాబట్టి నేను కూడా చాలా అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చారు మా బావగారు. ఆ పుస్తకాన్ని ఆయన ఆడియో బుక్ చేశారు. ఆడియో బుక్ కూడా ఉందండి ఇప్పుడు అవైలబుల్ గా? అవునండి, అవైలబుల్ ఉందండి. యూట్యూబ్ లో పెట్టడానికి నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు మా బావగారు. అది నేను సద్వినియోగం చేసుకొని నేను కూడా కొంచెం అదృష్టం పొందాననే భావిస్తున్నా. వెరీ నైస్. రమేష్ గారు ఆడియో బుక్ కూడా ఉందట. ఆడియో బుక్ నేను గ్రూప్ లో కావాలంటే పెట్టానండి. అది నేనే చెప్పాను. నేనే గ్రూప్ లో పెట్టండి. బావగారే చదివారండి, ఆయనే చదివారు ఆ బుక్. నేనే చదివాను. వండర్ఫుల్. ఆడియో బుక్ ఉంటే బాగుంటుంది. ఈ మధ్యన ఒక 2 months బ్యాకే దాన్ని అప్లోడ్ చేసి. ఓకే, వెరీ నైస్. ధన్యవాదాలండి. ఆడియో బుక్ ఎందులో ఉంది? ఆడియో బుక్ యూట్యూబ్ లో ఉందండి. యూట్యూబ్ లో రమణ మహర్షి, తెలుగు రమణ మహర్షి కలెక్షన్స్ అని ఒక సైట్ లో ఉంది. మొత్తం అన్ని చాప్టర్ వైజ్ 17 చాప్టర్లు విడివిడిగా వస్తాయి. అన్ని వస్తాయి మీకు ఒకే చోట. నేను కావాలంటే లింక్ పంపిస్తాను. కుకు ఎఫ్ఎం లాంటి సైట్ కాదా? ఏమండి, ఇంకో సైట్ ఉంది ఆడియో బుక్స్ కి, కుకు ఎఫ్ఎం అని. కాదు, అవేం కాదండి. యూట్యూబ్ లోనే రమణ మహర్షి, తెలుగు రమణ మహర్షి కలెక్షన్స్ అని ఒక సైట్ ఉంది. నేను పంపిస్తాను లింక్. అలాగే సార్, అలాగే. మోటో జీ అని ఉందండి. ఎవరో పేరు లేదు ఇక్కడ. ఎవరైనా మాట్లాడతారా? ఓకే. ప్రసూన, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే సార్, చాలా బాగుంది. పాల్ బ్రంటన్ గారి ఆధ్యాత్మిక యాత్ర, అది మళ్ళీ రమణ మహర్షి గారి గురించి ఆయన జన్మదినం కాదు ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా బాగుంది సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సార్ బి కియాన్ష్ అని ఒక పేరు ఉందండి. మీరు కనబడుతున్నారు వీడియో కూడా. కియాన్ష్ అనే పేరుతో ఉన్నారు. మాట్లాడతారా మీరేమన్నా? బి కియాన్ష్ అనే పేరుతో ఉన్నారండి. అన్మ్యూట్ చేసుకుని ఏమైనా మాట్లాడతారా? అపర్ణ గారు మీరేమైనా మాట్లాడతారా? ఓకే. మీనా కుమారి గారు మీరేమైనా మాట్లాడతారా? ఓకే. కృష్ణ జొన్నలగడ్డ. నమస్కారం అండి. ఈ పుస్తకం గురించి ముందుగా మా నాన్నగారు ప్రసన్న గారు, మా నాన్నగారు చిన్నప్పుడు, అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో చదవమని ఇచ్చారు, నాకు గుర్తుంది. అప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పటికే జస్ట్ నా స్వతహాగా రిలీజియను, దేవుడు, ఇట్లాంటి వాటి గురించి నా సొంతంగా భావాలు ఏర్పడే రోజులు అనమాట అవి. సో అలాంటి రోజుల్లో ఇట్లా చాలా సైంటిఫిక్గా రిలీజియన్ని స్టడీ చేసి ఇది గుడ్డిగా నమ్మకుండా అనుభూతిలోకి తెచ్చుకుని దాన్ని తెలుసుకోవటం అనేది అప్పుడు చాలా ప్రేరణ కలిగించింది. ఇట్ వాజ్ ఏ గుడ్ బుక్. చాలా ఏళ్ల తర్వాత నాన్నగారు మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా చాలా ఆనందించాం. ఎందుకంటే ఆ నాన్నగారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు తపన ఇది ఒక మంచి పుస్తకము, అది చేయాలి ట్రాన్స్లేట్ అన్న, అందరికీ తెలియాలి ఆ పుస్తకం గురించి అని నాన్నగారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆయన రాత్రులు కూర్చుని దాన్ని రాసేవాళ్ళు. దాన్ని ఎంత శ్రద్ధగా రాశారో, మళ్ళీ దాన్ని మొత్తం టైపింగ్ చేసి ఇచ్చేసి దాన్ని చివరికి పబ్లికేషన్కి తీసుకువెళ్ళటం, ఆ జర్నీ అంతా చూసిన వాళ్ళం కాబట్టి వెరీ హ్యాపీ. మా నాన్నగారు అంటూ ఉంటారు, అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ వాల్యూమ్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హిమ్ అని. అట్లా ఇక్కడ ఈ వాల్యూమ్, ఈ పర్టికులర్ పుస్తకం, ఇఫ్ ఐ సే వాల్యూమ్ యాజ్ దిస్ బుక్, హౌ దట్ బుక్ హ్యాస్ షేప్డ్ మా నాన్నగారి మీద ఇన్ఫ్లుయెన్స్ కానీ మా మీద ఇన్ఫ్లుయెన్స్ కానీ, హౌ దట్ వాల్యూమ్ హ్యాస్ షేప్డ్ మెనీ పర్సన్స్ అన్నది నాకు అనుభూతిలో చూశాను. అండ్ రమణ మహర్షి గారి గురించి తెలుసుకోవటము, అరుణాచలం వెళ్ళటము, ఇవన్నీ కూడా సమ్వేర్ లింక్డ్ టు దట్ సీడ్ ఆఫ్ దట్ బుక్ దట్ స్టార్టెడ్ ద జర్నీ అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ ఇన్ పుట్టింగ్ అస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది చాలా గొప్ప సబ్జెక్టు. నిజంగా ఇట్స్ ఆల్మోస్ట్ ఏ రివల్యూషన్ అబౌట్ ది కంట్రీ, అవర్ స్పిరిచువాలిటీ, అవర్ ఆస్ట్రాలజీ. ఇదే దీని గురించి ఒక సైంటిఫిక్ గా తను ఆ కాన్సెప్ట్ తో బయలుదేరడము, ఒక ఫారినరు మన దేశానికి వచ్చి ఇవన్నీ ఆ కాన్సెప్ట్ తో వచ్చి, నేను సైన్స్ అయితే ఇది నిజంగా నేను చూస్తేనే నమ్ముతానని ఆ కాన్సెప్ట్ తోటి వచ్చి తను నమ్మి పబ్లిష్ చేసిన బుక్ ఇది. ఇది ఒక రివల్యూషన్ మన దేశానికి. కానీ దీని గురించి మరి తను బాగా కన్విన్స్ అయ్యాడు, ఇన్ని ప్లేసెస్ లో కూడా కన్విన్స్ అయ్యాడు. ఇది ఇన్ ట్యూన్ కూడా అది బాగా ఉంది. అదే అంటాం కదా, సిక్స్త్ సెన్స్ లాగా తనకి ఎక్కడెక్కడ జరగాలో అవన్నీ జరుగుతుంది. మన లైఫ్ లో కూడా ఒకసారి కొన్ని ఇలాంటివి గమనిస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. మనకు కొన్ని పాత స్మృతులు కూడా గుర్తుకొస్తుంటాయి మన ఎక్స్పీరియన్సెస్ లో. ఈ టైంలో మరి ఎథీస్టులు ఏమంటారో దీన్ని తను ఏమైనా ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. ఎథీస్టులు కూడా వాళ్ళ సైన్స్ వాళ్ళకుంది, దేవుడే లేడని, ఇలాంటివన్నీ మనం నమ్మడానికి లేదని, ఇది ఎంత సైన్స్ అనేది మనకు తెలియదు. అదేమన్నా ఒకసారి వారు ఏమన్నా ఎథీస్టుల గురించి వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ నుంచి ఏమైనా చెప్తారేమో ఒకసారి. చాలా బాగుందండి ఈరోజు, నిజంగా పరవశంలో అయ్యాము. అందులో రమణ మహర్షి గారి బర్త్డే రోజున మనం ఇదన్నీ వినడము, వారు చెప్పడం కూడా చాలా బాగా ఉంది. అనుభవించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా గొప్ప వ్యక్తి తను. వాళ్ళ ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యారు మంచిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. లాస్ట్ స్పీకర్ కూడా బాగా మాట్లాడారు. అంతకుముందు ఇది ఇలాంటి టాపిక్ మన దేశం గురించి మాట్లాడుకున్నాం ఆ రోజున, హిస్టరీ గురించి అదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది ఈ రోజున. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎవరన్నా సమప్ చేస్తూ మాట్లాడతారండి? సమింగ్ అప్ ఎవరన్నా చేస్తారా మొత్తం సెషన్ ని? ఎవరైనా
తనేమన్నా ఎథీస్ట్ ఒక్క నిమిషం అండి, అలాంటిది ఏమన్నా వచ్చిందా? ఒక్క నిమిషము. ఎథీస్టుల గురించి చెప్పడానికి నేను ఒక ఎథీస్ట్ గా ఉంటే, దాంట్లో కన్విక్షన్ ఉంటే నేను దాని గురించి చెప్పగలను. నాకైతే ఎవరు వచ్చి ఈ పుస్తకం చదివి వచ్చి ఇది ఎట్లా ఉందని డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఒకటి. కాబట్టి ఎథీస్ట్ ఆ యాంగిల్ నేను చేసి చెప్పలేను. యా, దట్స్ ఫైన్ అండి. అదే అంటే కృష్ణమోహన్ ఇప్పుడు ఎథీస్ట్ల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఎథీస్టును అని అనుకోను, కానీ అట్ ద సేమ్ టైం నాకు భగవంతుడు ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఉన్న వాళ్ళని డినై చేయను, ఉన్న వాళ్ళని గౌరవిస్తాను, లేని వాళ్ళని గౌరవిస్తాను. నాకు అది ఈక్వల్ గా నేను ట్రీట్ చేస్తాను, నమ్మిన వాళ్ళని నమ్మని వాళ్ళని. ఎందుకంటే నేను గాంధీని చదివిన తర్వాత ఎప్పుడైతే 1931 తర్వాత గాంధీ అప్పటిదాకా గాడ్ ఈజ్ ట్రూత్ అనేవాడు. తర్వాత సబ్సీక్వెంట్ గా 1930s తర్వాత ఈ స్టార్టెడ్ సేయింగ్ దట్ ట్రూత్ ఈజ్ గాడ్, అంటే ట్రూత్ కి ఎవ్రీథింగ్ ఈజ్ సబ్సర్వెంట్ అని అనుకున్నాడు ఆయన. నేను ఇది చదివిన తర్వాత నాకేంటంటే ఒక ట్రూత్ అనేటువంటి ఒక హయ్యర్ లెవెల్కి రీచ్ అయినప్పుడు ఇంకా థీజం ఎథీజం అనేటువంటి కాంట్రడిక్షన్స్ నాకు చాలా పోయినాయి గాంధీ చదివిన తర్వాత. అయితే ఇక్కడ పర్టికులర్ ఏంటంటే ఇండియన్ ఎథీస్టులు వెస్ట్రన్ ఎథీజంతో పోల్చుకుంటే కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడ బాగా కేవలం కసి ద్వేషాలతో కూడిన మాటలే వస్తున్నాయి, అంటే అకామిడేటివ్ మాటలు రావట్లే ఎక్కడి నుంచి. ఇప్పుడు ఎథీస్టులు ఖండన వేరే, ఇప్పుడు వెస్టర్న్ ఎథీస్టులు కూడా ఖండిస్తారు, కానీ తెలుసుకోవడానికి డినై చేయరు. అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలో వాళ్ళు ఏం తప్పుగా భావించరు. కానీ ఇండియన్ ఎథీజం ఎందుకో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పర్టికులర్ ఆ 19th century నేరేటివ్ నుంచి బయటికి రావట్లేదేమో అని నాకున్నటువంటి అభిప్రాయం. అందువల్ల వాళ్ళు ఇలాంటి పుస్తకాలు చదివి తమ రెస్పాన్స్ ఇస్తారు అని నేనైతే అనుకోవట్లా. వాళ్ళు జస్ట్ దే బ్రష్ అసైడ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అదర్ దాన్ ద ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. సో దాంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. అంటే ఒక డైలాగ్ జరగవలసిన చోట జరగట్లేదు బిట్వీన్ ఎథీస్ అండ్ థీస్, అండ్ దే ఆర్ నాట్ ఎనిమీస్. ఇన్ మై అండర్స్టాండింగ్ దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ ఓన్లీ కాంప్లిమెంటరీ. ఒకదానికి ఒకటి పూరకాలు మాత్రమే, అంటే ఒక కాంప్లిమెంటరీ ఐడియాస్ మాత్రమే. అయినా కానీ ఎందుకో సంభవం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గోరా గారు గాంధీతో కలిసి సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు 6 months పాటు. ఇద్దరు కొంచెం దగ్గరికి వస్తారు. అంటే అలాంటి వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం కనబడటం లేదు. ఒక 50-60 నుంచి ఇండియాలో ఏదో ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకోవడము, వీళ్ళేదో బ్లైండ్ బిలీఫ్స్ ని డెవలప్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఛాలెంజెస్ విసరడము, వీళ్ళేమో అటువైపు వెళ్ళకపోవడం. అసలు ఆ డైలాగ్ అనేది సబ్సీక్వెంట్ గా ఆగిపోయింది ఇండియాలో. అందువల్ల ద పాసిబిలిటీ ఆఫ్ ఎ డైలాగ్ బై ఎన్ ఎథీస్ట్ ఆన్ పాల్ బ్రెంటన్ అనేది ఇండియాలో ప్రస్తుతం ఉన్న కండిషన్లో అయితే సాధ్యం కాదు. ఇంకా కొంత మెచ్యూరిటీ అందరిలో రావాలి. ఐ హోప్ దెన్ ఓన్లీ ది థింగ్స్ కెన్ గో ఇన్ ఎ బెటర్ డైరెక్షన్. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ వన్ ఈజ్ గుడ్ అండ్ వన్ ఈజ్ బ్యాడ్, బట్ దేర్ మస్ట్ బి ఎ వే ఆఫ్ టాకింగ్ అండి. ఇద్దరి మధ్య డైలాగ్ జరిగే అవకాశం ఉండాలి. అది కట్ అయిపోయింది. మనకి ఏంటంటే మోడల్స్ కూడా డిఫరెంట్ మోడల్స్. డాక్టర్ కొవ్వూరు ఉన్నారనుకోండి, ఎంతసేపు ఉన్నా కానీ థీయిస్ట్ల యొక్క బిలీవర్స్ యొక్క బిలీఫ్స్ ని ఛాలెంజ్ చేయడమే, బిలీవ్ చేసే వాళ్ళేమో ఎథీయిస్ట్లని కండెమ్ చేయడమే. ఈ రెండే మిగిలిపోయినాయి ఫైనల్ గా. డైలాగ్ ఇద్దరు కూర్చొని, అది నాకు హిస్టారికల్. నాకు బిట్వీన్ గాంధీ అండ్ గోరా జరిగిన డైలాగ్ నా వరకు నాకు చాలా హిస్టారికల్. ఎందుకంటే ఒక బిలీవర్ కి ఒక ఎథీయిస్ట్ కి మధ్య డిస్కషన్. అది అలాంటిది జరగాలి అని నా కోరిక. జరగట్లేదు ఇండియా గత దాదాపు 50 ఏళ్ళుగా. గురుగారు ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం అండి. లింక్డ్ విత్ క్యాస్ట్. మీరు ఏది చెప్పినా పర్టికులర్ క్యాస్ట్ అండ్ క్రిటిసైజ్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ రిలిజియన్ దే ఆర్ పుట్టింగ్ క్యాస్ట్ యాజ్ ఏ చూడండి, భీష్ముని చంపడానికి ఎక్కడ అడ్డు పెట్టుకున్నట్టు ఆ రిలిజియన్ చంపడానికి ఒక క్యాస్ట్ అడ్డం పెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు యాక్చువల్లీ డైలాగ్ లేదు ప్రస్తుతం. ఏంటంటే అప్పుడెప్పుడో 1930s లో జరిగిన డైలాగ్ తప్పిస్తే, ఫేమస్ డైలాగ్ కూర్చొని ఒకళ్ళు ఎదురుగుండా కూర్చొని మాట్లాడుకునేటువంటి కదా, లేదా లార్జ్ స్కేల్లో మాట్లాడుకునేవి. అంటే థీయిజం వేరే, స్పిరిచువాలిటీ వేరే, బిలీవింగ్ వేరే, స్పిరిచువాలిటీ వేరే. ఇట్లాంటి డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ రావాలి. ఆ సటిలిటీస్ రావట్లేదు. ఇంకా హార్డ్ అని అవుతున్నారు అన్ని వైపులా.
గ్రూప్స్ ఆర్ గెటింగ్ హార్డెడ్. అది ఒక సమస్య. డాక్టర్ మురళీధర్ గారు ఉన్నారా లోపల సెషన్ లో? ఉంటే వారి దగ్గర నుంచి కొంత మనకు అవకాశం దొరికింది మాట్లాడతారు. సో ఇంకెవరన్నా మాట్లాడతారండి? మాట్లాడండి ప్లీజ్. రవి గారు, సార్ బేసిక్ గా ఇప్పుడు మీరు ఈ థీజం అండ్ ఎథియిజం డైమెన్షన్స్ మీద కృష్ణమోహన్ రైస్ చేసిన తర్వాత మీరు చెప్పిన రిఫ్లెక్షన్స్ చాలా బాగున్నాయి. నేను ఒకటి చిన్నది రికలెక్ట్ చేసుకుంటున్నా. నా చిన్నప్పుడు నేను అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయేమో, మా ఊరికి గోరగారు వచ్చారు. గోరగారు వచ్చి గోరగారు ఆయన మాట్లాడింది ఏమిటంటే గాంధీ గారు ఎథియిస్ట్ అని. మా విలేజ్లో కమ్యూనిస్ట్ ఉండేవారు. మై ఫాదర్ వాజ్ ఏ ఆర్డెంట్ ఫాలోయర్ ఆఫ్ ఆర్ ప్రాక్టీసింగ్ కాంగ్రెస్ మ్యాన్. జనరల్గా ఈయన ఖద్దర వేసుకునేవారు. అలా చాలా ఐడియల్ లైఫ్ లీడ్ చేసేవారు, సింప్లిసిటీ లైక్ చేసేవారు, అందరినీ కలుపుకుని వెళ్ళటం అలాంటివన్నీ ఉండేవి మా నాన్నగారికి. ఈయన గోరగారు మా అరుగు మీద కూర్చుని ఒక ప్రసంగం చేశారు 30-40 మందితో. దాంట్లో గాంధీ గారు ఎథియిస్ట్ అంటానే నా దగ్గర బోల్డ్ అంత ఆధారం ఉంది, మనకి బయటకు చెప్పుకునేవి మనం వినేవి వేరు అని చెప్పి ఇలా ఏదో జరిగింది. అంటే దీంట్లో ప్రధానమైన అంశం అది కానప్పటికీ కూడా మీరు సమింగ్ అప్ కూడా అన్నారు కాబట్టి ఆ సమింగ్ అప్ లో నేను 1-2 రిఫ్లెక్షన్ కూడా చెప్పేసేస్తాను. అంటే గాంధీ గారు మనకి ఈవెన్ శంకరుని గురించి కూడా చెప్తారు, బహిరంగ శైవ అంతరంగ వైష్ణవ అని ఆయన శంకరుని గురించి. అలాగే గాంధీ గారు బహిరంగంగా నేమో స్పిరిచువల్ లీడర్ లాగా కనపరచము, కానీ అంతరంగంలో కోర్ ఎథియిస్ట్ అనేది ఒక ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. నౌ కమింగ్ టు ది అవర్ టుడేస్ సెషన్, నాకు ఇవాళ చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే పతంజలి గారు ఆయన చాలా బ్యాలెన్స్డ్గా అన్ఎమోషనల్ టోన్తో చెప్పడం. ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇట్లాంటివి చెప్పేటప్పుడు జనరల్గా వీ గెట్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్ అండ్ యూజువల్గా అవర్ ఎమోషన్స్ ట్రిగర్. కానీ ఆయన అలా ఈక్వానిమిటీ ఎలా, హీ మస్ట్ బి ఫాలోయింగ్ ఆర్డినెంట్లీ ద ఫిలాసఫీ ఆఫ్ రమణ రసమణి అట్లాంటివి కూడా ఉండొచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా నేను అంటే మనం ఎప్పుడైనా డిస్కస్ చేసేటానికి వీలుంటే కూడా చేయొచ్చు. ఈ నాస్తిక దర్శనాలు ఆస్తిక దర్శనాలు అని ఇండియాలో చాలా పెద్ద ప్రధానమైనటువంటి భూమిక ఉన్నది. దాంట్లో ఈ నాస్తిక దర్శనం ఆస్తిక దర్శనంలో బ్యాటిల్ బదులు డైలాగే ఉన్నది ఎక్కువ. మనకి బ్యాటిల్ బదులు డైలాగే ఉంది. వీఆర్ అవుట్ టు ఫినిష్ సంబడి అనేది కాకుండా వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, రీడిఫైన్ అండ్ రీఅండర్స్టాండ్ ద హోల్ థింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. నౌ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ లెక్చర్ బై పతంజలి గారు. పతంజలి గారు చాలా చక్కగా అంత పరిణతితో చెప్పడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. మళ్ళా పునః వారికి ధన్యవాదాలు సమర్పిస్తూ ఇవాటి సెషన్ ని మీ అనుమతితో ముగిద్దాం. సార్ అయితే అనుకోకుండా ఇప్పుడు సడన్ గా డాక్టర్ మురళీధర్ గారు ఎంటర్ అయ్యారు. మనకేంటంటే డాక్టర్ మురళీధర్ గారు సార్ రవికుమార్ గారు నమస్తే సార్. ఇక్కడ ఒక చర్చ వచ్చింది మురళీధర్ గారు. కృష్ణమోహన్ రైజ్ చేశాడు దాన్ని. ఏదండి రైజ్ చేశాడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఎథియిస్ట్ ఉంటే హౌ ఎథియిస్ట్ ఫీల్స్ అబౌట్ పాల్ బ్రెంటన్ అని. హౌ అథియిస్ట్ లుక్ అట్ పాల్ బ్రెంటన్. పాల్ బ్రెంటన్ రెడ్ పాల్ బ్రెంటన్ అని. అవునా, నేను జస్ట్ అటెండెన్స్ వేయించుకోవడానికి మాత్రమే వచ్చినాను సార్. కాబట్టి నాకు అస్సలు పతంజలి గారు మాట్లాడింది కానీ ఏం ఫాలో కాలేదు. ఒక్క ముక్తేశ్వరరావు గారు చివరిలో చెప్పినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయము అంటే ఇంటర్నల్లీ గాంధీ ఈజ్ అథియిస్ట్, అవుట్వర్డ్ ఈజ్ అంటే థియిస్ట్, స్పిరిచువల్ పర్సన్ అనేది అదొక్క మాట మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. గాంధీ ఆ రకంగా అందరితోటి కూడా కనెక్ట్ కాగలిగినటువంటి స్వభావం ఉన్న వ్యక్తి. మీరు అర్జెంటుగా నాకు పతంజలి గారిది మీరు వీడియో అది ఆన్లైన్ వీడియో పెడితే అది నేను చూసిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆడియో
అది కాదు. ఇది ఈ సెషన్ వీడియో పెడతాము. రైట్. ఆయన రాసిన పుస్తకాన్ని ఆయన ఆడియో చేశారు మళ్ళీ యూట్యూబ్ లో. ఓహో, ఓకే ఓకే. అది కూడా మీరు చూడొచ్చు. అదే ఎంఎస్కో వాళ్ళు కూడా వేశారు ఆ పుస్తకాన్ని. పాల్ బ్రెంటన్ ఆయన తెలుగు అనువాదం చేసిన పాల్ బ్రెంటన్ పుస్తకము ఎంఎస్కో వాళ్ళు వేశారు 2013 లో. అది కూడా ఆన్లైన్ అవైలబుల్ గా ఉంది. ప్లస్ ఆయన ఆడియో కూడా చేశారు దాని మీద. అవునవునా, ఓకేనండి. నమస్కారం సార్ అందరికి. నమస్తే స్వర్ణలత గారు. ఏంటి కనబడలేదు మీరు మధ్యలో? అదే మధ్యలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేను చాలాసేపు విన్నాను. నేను ఈరోజు సార్ నా ఫేవరెట్ బుక్ పతంజలి గారికి ముందుగా అభినందనలండి. చాలా చాలా మంచి సెషన్. అంటే చాలాసేపు విన్నాను నేను, వినడము మొత్తం కూడాను. అంటే ఎన్నిసార్లు చదువుతాను ఆ బుక్ ని, ఇలాగే అది నా పక్కనే పెట్టుకున్నాను. సంతోషం. అది ప్రతి అంటే చదివే కొద్దీ చదివిస్తూనే ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ ఏదో కొత్తగా చదివినట్టే అనిపిస్తుంది. అంతే ట్రాన్స్లేషన్ వర్క్ అయినా సరే చాలా బాగా ట్రాన్స్లేషన్ చేశారు సార్. అందులో నాకెందుకో చాలా గొప్పగా అనిపిస్తుంది మన దేశం గురించి. అది చదివినంత సేపు భలే అనిపిస్తుంది, ఎంత గొప్ప దేశం కదా మనది అనేసి. ఆ స్పిరిట్ ఆ పుస్తకం ఇచ్చింది సార్. మీ ట్రాన్స్లేషన్ చాలా బాగా చేశారు. అంటే ప్రతి రాయడం కానీ, ఆ డైలాగ్స్ కానీ, అవి వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్స్ కానీ, ఋషుల మధ్యలో, పాల్ బ్రెంటన్ మధ్యలో ఒక నాకేమంటే ఒక కారణ జన్మ ఈ పాల్ బ్రెంటన్ ఎంచుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆయన రప్పించే ఈయన కారణము, రమణ మహర్షి గారి కారణం అని చెప్పి శిష్యుడు చెప్తారు చూడండి. అవన్నీ తెలిస్తే అవన్నీ చదివినప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్. చాలా బాగా రాశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఆల్మోస్ట్ చాలా గొప్పగా కృష్ణమోహన్ చెప్తున్నారా? ఏం లేదు, చాలా గొప్పగా ఉంది క్లాస్ ఈ రోజున. మన టాక్ చాలా ప్రజెంట్ చేయడం అది చాలా గొప్పగా ఉంది. ఇట్స్ టోటలీ యూనిక్ టాపిక్ వి హాడ్ టుడే. థ్యాంక్ యూ. సో మరి మనం అందరం ఇంకా ఇవాటికి విల్ హ్యావ్ ఏ లీవ్, విల్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పతంజలి గారు. మీరు నా రెస్క్యూలోకి వచ్చారు ఇవాళ. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను ఎక్కడ సెషన్ కండక్ట్ చేయలేకపోతాను భయపడ్డాను యాక్చువల్గా నిన్న రాత్రికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. అలాగే అందరికీ, ముక్తేశ్వరరావు గారికి, అందరూ పార్టిసిపేట్ చేసి ఎన్లైటన్ చేసిన సెషన్ ని ఎన్లివెన్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫర్ టుడే వీఆర్ బిడింగ్ ఫేర్వెల్ సార్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ ఫ్రైడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir.